కామెడీ తప్పిడు ఇంకోటి చేయడా. నేను కూడా మిస్టేక్లు ఏం చేశాను, గమ్యము శంభో హిట్ అయిన తర్వాత షుడ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ సుడిగాడు ఎవ్రీథింగ్ అసలు నువ్వు కామెడీ తప్ప ఇంకేమీ చేయదు. నువ్వు కామెడీ తప్ప ఏం చేసినా చూడరు ఆడియన్స్, ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరూ చెప్పేటప్పటికి ఓకే నన్ను ఆడియన్స్ ఇదే చూస్తారు. 2015 నుంచి 19 వాజ్ లైక్ కామెడీ సినిమాలు కూడా ఆడట్లా. I thought my career was gone. Then I thought, okay, something wrong. ఏంటి అసలు ఏం జరుగుతుంది? బ్రేక్ తీసుకున్నాను 6-7 months. Then Nandi happened. కితకితల మూవీ సార్ నాకు ఒక 7 years 8 years అంటే మరి ముసలోడు చేస్తున్నారు మీరు. నేను ఎంగగానే స్టార్ట్ అయ్యాను. నేను 16లోకే స్టార్టెడ్ ఇంటూ ప్రొడక్షన్ అండి. సో 18-19 ఐ బికమ్ ఏ హీరో. బ్లేడ్ పప్పి షూటింగ్ జరుగుతుందండి గీతంస్ కాలేజ్ ఎదురుకుండా షూటింగ్ చేస్తున్నాం వైజాగ్. నేను వచ్చిన గాల్సీన ఒక బస్సు వేసారు, ఓకే అయ్యాను. ఇంకో బస్సు వచ్చిన స్లో అయింది, ఒక అమ్మాయి అండి నా పులిమి ఇంటికి వచ్చిందని అమ్మ అడిగికి వెళ్ళిందా అంతే. నాకు షాక్. కామెడీ సినిమాలు చాలా చేసినప్పుడు అంతా మీ సినిమాలో కామెడీ బాగుంటుంది అంటారు కానీ కామెడీ బాగా యాక్ట్ చేశారు ఎవరు అంటారు. మహర్షి లాంటి సీరియస్ సినిమాలు చేసినప్పుడు చాలా బాగా యాక్ట్ చేశారండి మీరు అన్నారు. దెన్ ఐ డిసైడెడ్. ప్రాబ్లం ఏమవుతుందంటే ఒకటి అదే చేస్తే చేయట్లేదు అంటారు. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా ఎవరో అడుగుతుంటే ఏంటి సార్ అన్ని సీరియస్ సినిమాలు అవుతున్నాయి కామెడీ. అదే పర్సన్ నాకు 7 సంవత్సరాల ముందు ఒక్క క్వశ్చన్ అడిగి ఏంటి సార్ కామెడీ సినిమాలు తప్ప మీరు ఏ సినిమా చేయరా అని. మన వాళ్ళకి అన్ని ఫాస్ట్గా వచ్చేయాలండి. సూర్యవంశంలో సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది చూసారు, ఒక బస్సు కొంటే 2వ BGMకి 4 బస్సులు అయిపోయి 20 బస్సులు అయిపోయి చాలా ఫాస్ట్గా అయిపోతాయి అనుకుంటారండి. అవ్వదండి. లైఫ్లో ఇట్ విల్ టేక్ సమ్ టైం. అబ్బాయిలకి ఏమవుతుందంటే వి కాంట్ నాన్న ఐ లవ్ యూ అని చెప్పలేం. ఐ లవ్ యూ అంటే ఏం కావాలి డబ్బులు కావాలంటారు. అదే అమ్మాయి అనుకోండి ఐ లవ్ అంటే అమ్మ బంగారం ఐ లవ్ యూ అంటారు కానీ అబ్బాయి అప్పుడు ఏం వేస్తున్నా బ్యాండ్ అంటారు. శంభో థియేటర్లో చూడటానికి వెళ్ళాను కన్నా అంటే అప్పుడు వరకు సైలెంట్ కూర్చున్న థియేటర్ గొల్లమన్నారండి. మీ ఫేవరెట్ హీరో అంటే నాగార్జున గారు అని చెప్పారు. సో వాట్ వాజ్ దట్ మూవీ పర్టికులర్గా? ఈ మూవీ తర్వాత ఐ బికమ్ ఏ ఫ్యాన్ టు హిమ్ అని. శివ అండి. నా సినిమా తర్వాత ఆ సైకిల్ చేంజ్ దట్ వాస్ లైక్ డిఫరెంట్ ఎలివేషన్. పచ్చగాళ్ళ మీద చూపించమని భవానీ గాడి దాదాకి సౌండింగ్ కానివ్వండి, డిజైనింగ్ కానివ్వండి, షార్ట్ ఉంటుంది ఐకానిక్ షార్ట్. షాడోస్ మాత్రం పెద్దగా వస్తుంటాయండి. రఘువరన్ గారు చూస్తుంటే అసలు 2 లారీలు జనాలు చెల్లి చంపే అంటే అసలు మా హీరోని ఏం చేసేస్తాడు అన్నట్టు ఉండేది. మీ నాన్నగారితో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్? మా ఫాదర్ వాజ్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డు ఆమె సినిమాకి, ఆయనకు రాలేదు. నాకు ఎప్పుడైతే గమ్యంకి నంది అవార్డు వచ్చింది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ తీసుకొచ్చి చూసుకుంటే ఫస్ట్ టైం పెట్టుకుని అంటే ఈజ్ లైక్ నాకు వచ్చినంత సంతోషపడేవాడిని కాదు నీకు వచ్చిందని. వాట్ హీ కుడెంట్ అచీవ్ ఐ అచీవ్డ్ అన్నది ఆ రోజు చూసినప్పుడు ఐ వాస్ లైక్ హ్యాపీయెస్ట్ థింగ్ అని. శ్రీమ తపాక అప్పుడు అందరు 20 మంది ఆర్టిస్టులు యూఎస్ వెళ్ళిపోతున్నారు. ఆ రోజు లేకపోతే మాకు ఇంకా మళ్ళీ 2 months కరగదు. షూట్ చేస్తుంటే మా ఫాదర్ హాస్పిటల్ ఆ సీరియస్గా ఉందండి. సో ఆ రోజు అండి అంటే నేను చేసేది కామెడీ సినిమా, లోపల ఏడుస్తున్నా. ఐ థింక్ దాట్ ఈస్ ద వన్ టఫెస్ట్ ఎవర్. బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యూ హ్యావ్. నాకు అది రాలేదు ఆడికొచ్చింది. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ద డే యూ స్టార్ట్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ యూ వోంట్ సక్సీడ్ ఇన్ లైఫ్. జస్ట్ బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. మీకు తెలుసా ఇండియాలో మెడికల్ ఎక్స్పెన్సెస్ వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 5 కోట్ల మంది పావర్టీలోకి వెళ్ళిపోతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే ఒక్క మెడికల్ బిల్ చాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఈజీగా అప్పుల్లోకి తోసేయడానికి. మనం ప్రతి నెల ఎన్నో ఖర్చులు చేస్తూనే ఉంటాం, అందులో కొన్ని అవసరం ఉన్నా లేకపోయినా. కానీ ఈ ఒక్క చిన్న నిర్ణయం మీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని మీకు దూరం కాకుండా చేస్తుంది. అదే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. మీ ఏజ్ అండ్ హెల్త్ ని కన్సిడర్ చేసుకుని స్టార్టింగ్ ఫ్రమ్ మంత్లీ 400 to 500 రూపీస్ తో అప్ టు 1 crore వరకు కవరేజ్ ప్లాన్ పొందవచ్చు with up to 25% discount and 30 minutes claim support service కూడా పొందవచ్చు. అండ్ మీరు తీసుకోవాల్సిన సెకండ్ ఇంపార్టెంట్ వన్ ఇస్ టర్మ్ ఇన్సూరెన్స్. ఈ మధ్య లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ గా మారిందంటే ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఫ్యామిలీ భారాన్నంతా భుజాలపై మోసే వారికి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీపై సానుభూతి చూపే వాళ్ళే తప్ప సాయం చేసే వాళ్ళు కరువైపోతారు. ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే ఫినాన్షియల్ బర్డెన్ నుంచి ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ఏదైనా ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా చాలా చాలా అవసరం. మీ ఏజ్ అండ్ హెల్త్ ని కన్సిడర్
చేసుకుని మంత్లీ 400 to 500 రూపీస్ తో 2 crore వరకు టర్మ్ ప్లాన్ పొందవచ్చు విత్ 15% డిస్కౌంట్. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్లు ప్రొవైడ్ చేస్తున్న హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్ని ఒకే చోట కంపేర్ చేసుకొని మీకు ది బెస్ట్ అనిపించిన హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. లైఫ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ చాయిసెస్ వి మేక్, సో మేక్ ద రైట్ చాయిస్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. జనరల్ ఇప్పుడు ఆడియన్స్ కూడా చాలా తెలివైన లేపారు. వాళ్ళు ఏంటంటే ట్రైలర్ చూస్తున్నారు, పోస్టర్స్ చూస్తున్నారు, మెటీరియల్ నచ్చితేనే వస్తున్నారు. అంటే ఇది వాళ్ళకి ఇంక్లూడింగ్ థియేటర్ ట్రైలర్ వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ హోల్డ్ చేసి ఇది బాగుంది దీనికి వెళ్ళాలి అనిపిస్తే వస్తున్నారు కానండి. కాకపోతే ర్యాండమ్ లేదంటే బాగుంది అని ఎవరన్నా చెప్తే ఫస్ట్ డే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది బాగా ప్లే చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇదివరకు వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఐ వాజ్ డూయింగ్ ఫిల్మ్స్ అంటే ఒక 10-15 years బ్యాక్ అండి. ఇదివరకు హిట్ ఫ్లాప్ యావరేజ్ అని ఉండేది. సో యావరేజ్ సినిమా కూడా ఏంటంటేనంటే పర్లేదు బాగానే ఉందంటే మండేకి పెరిగేదండి వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు ఇవాళ ఉన్న దీనికి ఏంటంటే మార్నింగ్ షో చూస్తున్నారని మ్యాట్నీకి ట్వీట్లు పెట్టేస్తున్నారు. బాగుందంటే ఫస్ట్ షో సెకండ్ షోకి ఫుల్ అయిపోతుందండి, బాగోపోతే ఫస్ట్ షో సెకండ్ షోకి డ్రాప్ అయిపోతుందండి, డిక్లైన్ అయిపోతుంది. వాళ్ళకి ఏమవుతుందంటేనంటే ఇప్పుడు 300 పెట్టుకునే టికెట్ 250 రూపాయలు పెట్టే టికెట్ అంటే దట్స్ వర్త్ ఇట్ ఆర్ నాట్. సో వాళ్ళు ఏంటంటే వెళ్తే నాకు హిట్ సినిమాకి వెళ్తాను, యావరేజ్ సినిమా అయినా కూడా నేను ఓటీటీలో చూసుకుంటాను. దట్స్ దే ఆర్ క్లియర్ అబౌట్ ఇట్ అండి. మేజర్గా అంటే చైల్డ్హుడ్ దగ్గరికి వస్తే సార్, అంటే ఆ ఏజ్లో మీ పర్టికులర్ మీ చైల్డ్హుడ్ ఆ టైంలో మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఆర్ క్రికెట్ అంటే స్పోర్ట్స్, ఇవి రెండే మేజర్గా ఉండే. ఒక చిన్న అబ్బాయి రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా తనకి ఏదైనా స్వీట్ షాప్ కనిపిస్తే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కానీ అదే అబ్బాయి ఇంట్లోనే స్వీట్ తయారు చేస్తారు అనుకోండి, అంత ఎగ్జైట్మెంట్ ఉండదు. సో మీ లైఫ్లో కూడా సినిమా తయారు చేయబడుతుండేది మీ ఇంట్లో, స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీ టెల్లింగ్లో అన్నీ జరుగుతుండే, ఆర్టిస్టులు మల్టిపుల్ పీపుల్ వస్తుండే మీ ఇంటికి, దిస్ ఈజ్ వాట్ సినిమా అనేది మీ ఫస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా సార్? అట్లా చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ టైం నేను అంటే ఆయన వర్క్ ప్లేస్కి అంటే వాజ్ కో డైరెక్టర్ ఫర్ మూవీ కాల్డ్ ఇంద్రుడు చంద్రుడు, కమల్ హాసన్ గారు చేశారండి, సురేష్ కృష్ణ గారు డైరెక్టర్, నాయుడు గారు ప్రొడ్యూస్ చేస్తే ఆ సినిమాకి నాన్నగారు కో డైరెక్టర్. సో డబ్బింగ్కి కమల్ హాసన్ గారు డబ్బింగ్ చెప్తున్నారంటే ఆ రోజు రే కమల్ హాసన్ గారు వస్తున్నారు, నువ్వు అసలు మాట్లాడకూడదు, డబ్బింగ్ థియేటర్లో చాలా సైలెంట్గా కూర్చోవాలి అంటే అది ఒక ఇన్స్ట్రక్షన్ అండి, మనకు తెలియదు అది. అంత ఇలా కూర్చున్నాం అంటే గప్పుని ఈ సౌండ్ వచ్చినా కూడా అక్కడ ఏం డిస్టర్బ్ అవుతుందని. సో దాట్ వాజ్ ద థింగ్ అండి. అక్కడ ఆయన ప్యాషనేట్గా అంటే 2 క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్తున్నాడు ఆయన. పెద్ద క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఇంద్రుడు చంద్రుడు చూస్తుంటే మీరు. సో ఆయన వాయిస్ మాడ్యులేషన్ మారుస్తుంటే ఓకే అంటే దిస్ ఇస్ అంటే హౌ ఇట్ గోస్ అని. సో దాట్ వాజ్ మై ఫస్ట్ థింగ్ అండి, ఇంప్రెషన్. అయిపోయింది. తర్వాత మధ్యాహ్నం కదా వచ్చింది, బిర్యానీ వచ్చింది, తినేసి ఇంటికి వచ్చేసాం. దాని తర్వాత మా ఫాదర్ అంటే డైరెక్టర్ అయిన తర్వాత అంటే బాగా గుర్తు ఏంటంటే మాకు చిన్నప్పుడు మా ఇంటి చుట్టూ మా కాంపౌండ్ అంతా అసిస్టెంట్ డైరెక్టర్స్, రైటర్స్ పొద్దున్న ఒక వర్షన్ రాసుకొచ్చేవారు, లేదంటే పోస్టర్ డిజైనర్స్. కొత్త సినిమా అప్పులప్పారం అన్న సినిమాకు ఒక 20-30 డిజైన్స్ అయ్యి ఫ్లోర్ మీద పెట్టి ఏది బాగుంది అని చూసుకుంటూ ఉండేవారు. సో నాకు ఎక్సైట్మెంట్ అండి. అసలు స్కూల్కి వెళ్తున్నాను, రెడీ అవుతుండే వెళ్ళేటప్పటికి ఎన్ని జరుగుతుండే, బట్ స్కూల్ కొంచెం లేట్ అయినా పర్లేదు, ముందు ఇక్కడ అంటే ఏం జరుగుతుందో తెలియాలి అన్నట్టు ఇది ఉండేదండి. దాని తర్వాత ఎప్పుడన్నా సాటర్డే సండేస్ అండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటారు కదా, నా జనరల్గా ఏంటంటే కొంత రైటర్స్ ఫాస్ట్గా రాసేస్తారు కాబట్టి హ్యాండ్ రైటింగ్ కొంత బాగోదండి కొంతమందికి, అని చెప్పను. కానీ సో ఫాదర్ ఏం చేసేవారంటే ఒక అతను బాగా రాసేవాడు ఉంటారు, తీసుకొచ్చి క్లియర్గా రాయి, నాకు మొత్తం అక్షరాలన్నీ క్లియర్గా రాసి కాలిగ్రఫీలా ఉండాలని ఆయన రాస్తుంటే ఆయన కూర్చొని రాస్తూ ఉండేవాడు. సో నేను వెళ్ళి ఏం చదువు ఏం రాస్తున్నారు అంటే తెలుసుకోవటం. స్కూల్ నుంచి రాగానే స్కూల్ బ్యాగ్ అలా పెడేసి బయటకు బ్యాగ్ అంటే అసలు డ్రెస్ కూడా మార్చుకోకుండా నేను స్కూల్ డ్రెస్ తోటి వెళ్ళిపోయి క్రికెట్ ఆడేవాడిని రోడ్డు మీద. సో మీకు తెలుసు కదా 7 బెంకులు ఆట అంటారు, ఎవడు కొడతారో తెలియదు. సో మేము నాకు అదొకటి ఉండేదండి. మేము స్కూల్లోకి వెళ్ళేటప్పటికి మాకు జనరల్గా ఏంటంటే బ్రేక్ ఇస్తారు కదా, 1 hour బ్రేక్ ఇస్తారు కదా లంచ్ బ్రేక్. సో మీ 15 minutes తినేసి 45 minutes అది ఆడుకునే వాళ్ళం. ఉంటే గట్టి కొడుతుండేవారండి అంటే బాల్స్ అంటే అంత అప్పుడు తెలిసేది కదా ఏజ్లో, అంటే వీ యూజ్డ్ టు డూ ఆల్ దిస్ థింగ్స్ అండి. మీ చైల్డ్హుడ్లో కష్టపడి ఒక టికెట్ కొని ఫైనల్గా సినిమా చూసేసి ఒక వివత్సమైన ఎంజాయ్మెంట్, ఒక సాటిస్ఫాక్షన్తో ఇంటికి వచ్చిన అట్లా మూవీ ఏదైనా గుర్తుందా సార్? మా బాబాయ్ ఉండేవాడు గిరి బాబాయ్, హీస్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆల్సో, అంటే వెరీ క్లోజ్ అండి. అంటే నాకు మా ఫాదరు నేను 9 సినిమాలు చేస్తే ఆయన నేను 38 సినిమాలు చేసాం. నా సినిమాలు మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ ఆయన ఉండేవారండి. సో వీ యూజ్డ్ టు ట్రావెల్ లాట్ టుగెదర్ అంటే చిన్నప్పటి నుంచి. సో ఒక రోజు ఆయన ఎక్కడి నుంచి వస్తే ఒక 7:30, 8కు సో నన్ను సినిమా తీసుకెళ్ళు అంటే ఏ సినిమా తమిళ సినిమా ఒకటి రిలీజ్ అయింది, మైకిల్ మదన్ కామరాజు, కమల్ హాసన్ గారిది. నన్ను తీసుకెళ్ళి ఐ వాజ్ లైక్ 8 ఉదయం థియేటర్ నోట్ ఉండేదాన్ని. మా కాలనీలో ఒక అబ్బాయి చెప్పాడండి, మార్నింగ్ మ్యాట్ని వెళ్ళాడు, సినిమా చూశాను, 4 కమల్ హాసన్ ఉన్నారు సినిమా, చాలా బాగుంది, అసలు 4 ఒకేసారి కనిపిస్తారు అంటే మనకు ఒకటి చెప్పేసి వదిలేసాడు, బగ్గు ఉండిపోయిందండి మైండ్లో. తర్వాత మా బాబాయ్ని అడిగితే నన్ను సైకిల్ ఎక్కించుకు తీసుకెళ్ళండి, టికెట్లు దొరకట్లా,
అంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి లయ నుంచి ఉంటే లాస్ట్ రో మనం బిగినింగ్ ఆఫ్ ద రో ఉంటుంది చూసారు, స్క్రీన్ అలా ఉంటుంది. సో వెళ్ళి కూర్చుంటే నేను అసలు సినిమా అంటే మనకి ఇలా కనిపించాలి కదా, ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు అయినా కూడా ఎగ్జైట్మెంట్ వెళ్ళి చూసాం. అంటే దాట్ వాజ్ లైక్ అది ఒకటండి. దాని తర్వాత బాషా సినిమా రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ వెళ్ళాం. ఇంటర్వెల్లో నాకు ఇంకో పేరు ఉంది, భాష అనేది అరుపులు కేకలు. ఏదో షూటింగ్ అండి రాజమండ్రిలో జరుగుతుంటే అప్పుడు చిరంజీవి గారి ఘరానా మొగుడు రిలీజ్ అయింది. రిలీజ్ అయితే అక్కడికి వెళ్తే అంటే చూస్తుంటే అప్పుడు తెలిసిందండి. ఎందుకంటే అప్పటి వరకు మేము ప్రివ్యూలు చూసేవాళ్ళం చెన్నైలో. ఇక్కడికి వచ్చిన తర్వాత పేపర్లు వేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. అంటే దాట్ వాజ్ లైక్ ఓకే, దిస్ ఇస్ హౌ సెలబ్రేటెడ్ అని. సో దెన్ అక్కడి నుంచి అంటే టువర్డ్స్ ప్యాషన్ అండి. అంటే ఐ డోంట్ వాంట్, అంటే నేను యాక్టర్ అనుకోలేదు కానీ అంటే ఐ వాంట్ బి సంథింగ్ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్. బీట ప్రొడక్షన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్ అయ్యి ఉండొచ్చు. కానీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ ఇండస్ట్రీ అండి, అంతే. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఈవీవి గారి పేరు మెన్షన్ చేయకుండా జర్నీని కంప్లీట్ చేయలేము. అట్లాంటి 51 మూవీస్ సార్, 51 మూవీస్, ఒక వర్సటైల్ డైరెక్టర్. సో సార్ ఆల్మోస్ట్ అన్నీ చూస్తున్నప్పుడు ఒకటి హిందీ సూర్యవంశం సార్, టీవీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెలికాస్ట్ చేసిన మూవీ. ఎప్పుడు సోనీ మ్యాక్స్ ఓపెన్ చేసినా అక్కడ కనిపిస్తున్నాడు. ఇప్పటికీ సినిమా 1999లో రిలీజ్ అయితే ఇప్పటికి 25 years. ఇప్పటికి కూడా మీమ్స్ వస్తుంటాయి. బాంబే మొత్తం వర్షాలు వస్తుంటే దే బి ప్లేయింగ్ సూర్యవంశం అని ఒకటి చూసానండి. ఇట్స్ బీన్ మోస్ట్ వాచ్డ్ అండ్ మోస్ట్ ప్లేడ్ అవుతుందండి అది. సో ఎక్కడికన్నా నేను ఎస్పెషలీ బాంబే ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తే నా నార్త్ సైడ్కి వెళ్తే జనరల్గా అడుగుతారు కదండి ఎవరంటే మన యాక్టర్ అంటే వాడు అంటే మా ఫాదర్ డైరెక్టర్ అంటే ఏ సినిమా చేశారు, సూర్యవంశం చేశారా మీ ఫాదర్, రెస్పెక్ట్ మారిపోతుంది. అప్పటి వరకు ఓకే ఫాదర్ తెలుగు డైరెక్టర్, ఎప్పుడైతే సూర్యవంశం అనేది ఇప్పుడు సూర్యవంశం కరైతే నా ఫిల్మ్ అని మొదలెడతారండి. సార్ 1999లో అప్పుడే వెళ్ళేసి బాంబే బొడ్డున జెండా బాతేచ్చారు, ఇప్పటికే ఎగురుతుంది అది. ఇప్పటికి వేసినా కూడా టీఆర్పీ వస్తుందంట సార్ ఆ సినిమా. అంత అండ్ ఇట్ వాజ్ లైక్ డాడ్ కూడా ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు ఫ్యాన్ ఫాదర్ ఫస్ట్ నుంచి. ఇక్కడ తెలుగులో కృష్ణ గారు అంటే బాగా ఇష్టం ఉండే, హిందీలో అమితాబ్ బచ్చన్ గారు. సో ఇట్స్ లైక్ మనం ఒక ఫ్యాన్ బీన్ అ ఫ్యాన్ బాయ్ డైరెక్టింగ్ ఐడల్ అంటే ఇట్స్ లైక్ డిడ్ వెల్ ఇన్ టెలివిజన్ దెన్ థియేటర్స్ అండి. మొన్న కూడా ఎవరో చెప్తున్నారండి 26 వరకు ఒకళ్ళ దగ్గర ఉన్నారండి, 26 నుంచి 2050 వరకు 2050 వరకు సూర్యవంశం సినిమా ఇంకొకరికి అమ్మారంట అని. అసలు ఓకే అంటే గుడ్ థింగ్ కదండి. అంటే మూవీస్ అంటే అదే చెప్తున్నాను కదండి, పర్సన్ ఉన్నా లేకపోయినా దట్ మూవీస్ విల్ ఆల్వేస్ లివ్స్ ఆన్. అండ్ ఆ పర్సన్ మీద అంటే అది ఆ సినిమా ఉన్నంత కాలం మా ఫాదర్ని తలుచుకుంటూ ఉంటారు. చాలా మంది దే డిడ్ంట్ లైక్ జంబలేడు బొమ్మ అండి. మెడ్రాస్లో షో చూపించినప్పుడు చాలా మంది నచ్చలే, ఇదేం సినిమా అసలు పిచ్చెక్కింద, అబ్బాయిలు అమ్మాయిలు అయిపోవటం అంటే నేచర్ విరుద్ధంగా ఏంటి, పిల్లలు అయిపోవటం ఏంటి, అసలు ఎలాంటి సినిమాలు చూస్తారా, ఇంత చెత్త కాన్సెప్ట్ ఏంటి అది. ఫాదర్ ఒక టెన్షన్ వచ్చిందండి, ఏంటి ఎవరు అందరూ చూసిన వాళ్ళు ఎలా అంటున్నారండి. దాని తర్వాత అది అక్కడ మేము వైజాగ్లో రేపు రిలీజ్ అవుతుందండి. మా ఫాదర్ ఏం చేశారంటే ఆ రోజు ముందు రోజు కృష్ణ గారి సినిమా అనుకుంటాను వైజాగ్లో రిలీజ్ అయితే మెలోడీ థియేటర్లో ఆ సినిమా చూసి సెకండ్ షో అది అయిపోయేటప్పుడు మా ఫాదర్ ఏం చెప్పారు, ఒకసారి ట్రైలర్ వేయమనండి, జనాలు వెళ్ళిపోతుంటారు కదా, వెళ్తున్నప్పుడు అందరూ ట్రైలర్ వేసేటప్పుడు జనాలు బయటకు వెళ్ళి వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. అప్పుడు అంటే రేపు పొద్దున్న రిలీజ్ అండి. దాని తర్వాత అంటే అప్పుడు కొంచెం ఓకే అంటే మనకు కొంత ఒక ధైర్యం వస్తుంది కదా. నెక్స్ట్ డే చూస్తే ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్, అసలు అందరూ అసలు ఎవ్రీవన్ అసలు లైక్ దట్ బికేమ్ అంటే ఒక కల్ట్ అంటారు. అంటే ఈవీవి గారి సినిమాల్లో ఇంకొకటి 6 పతివ్రతలు సార్, దాని గురించి కూడా మీమ్స్ బాగా వైరల్ అవుతుంటాయి, చూస్తుంటారా మీరు కూడా? ఆ సినిమాకు అరౌండ్ 42 న్యూ కమర్స్, హీరోలు, హీరోయిన్స్, కమెడియన్స్, అందరినీ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారండి, 42 మెంబర్స్ని. మీ విషయానికి వస్తే 60 మూవీస్లో ఆల్మోస్ట్ చాలామంది డైరెక్టర్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు, హీరోయిన్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఒకసారి కూడా ఉన్నారు చాలా మంది కెమెరామెన్ ఉన్నారు. అంటే మనం మాట్లాడుకోరు, హీరోయిన్ అంటే కొంచెం గ్లామర్గా ఉంటారు కానీ వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతారు. చాలా మంది డైరెక్టర్స్, టెక్నీషియన్స్ కూడా చాలా మంది, ఫైట్ మాస్టర్స్ కానీ డాన్స్ మాస్టర్స్ కానీ చాలా మంది. ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేశారు డైరెక్టర్స్ని, ఎంతమంది హీరోయిన్స్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు? నేను లెక్క పెట్టలేదు, నన్ను ఏదో విజయ్ చెప్తున్నాడు అండి 34 అసలు ఇప్పటికీ లెక్క పెట్టలేదు. హీరోయిన్స్ అయితే వర్క్ అవుతుంది నియర్లీ అబౌట్ 70 to 80 హీరోయిన్స్ అండి. అంటే కొత్త వాళ్ళు ఎంతమంది, పాత వాళ్ళు ఎంతమంది దాంట్లో అంటే నాకు తెలిసి ఒక ఎస్టాబ్లిష్ వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఉంటారండి. మిగతా వాళ్ళందరూ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు అలాగే అంటే చాలామంది ఏమనుకునేవారంటే నరేష్కి కొత్త హీరోయిన్ సినిమా అది కాదండి. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో 8 సినిమాలు చేసేవాడు, 6 సినిమాలు చేసేవాడు 2006లో. అలా చేసినప్పుడు ఏమవుతుందంటేనంటే నాకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ యాక్టర్స్ ఉందనుకోండి, నాకు కావాల్సింది ఏంటంటే కామెడీ సినిమాల్లో ఎక్కువ మాకు లవ్ పోర్షన్ తక్కువే ఉంటుంది.
బట్ ఎక్కువ కామెడీ తోటే ఉంటుందండి. ఇప్పుడు బ్లేడ్ బాబీ చూస్తే దాంట్లో లవ్ బ్రహ్మాండంగా డేట్స్, ఆలీగా డేట్స్, వీళ్ళు 10 మంది 15 మంది కామెడీన్స్ ఉండేవారండి. ఎస్పెషల్లీ మా ఫాదర్ సినిమాకి వచ్చేటప్పటికి ఎక్కువ మంది ఉండేవారండి. సో వీళ్ళందరూ డేట్ కుదిరినప్పుడు ఈ అమ్మాయి కుదరదు, అంటే ఎస్టాబ్లిష్ వాళ్ళు అంటే ఎక్కడ ఉంటుంటారు. సో మనకు న్యూ కమర్స్ అనుకుంటే మనకు అఫోర్డబుల్ అంటే సో దాట్ యూస్ టు బి, దాట్ వాస్ ద ఓన్లీ రీజన్ అండి టు వర్క్ విత్ ద న్యూ కమర్స్. అండ్ ఒకసారి అలా స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా అందరూ అలా వెళ్ళిపోయారు, వెయిట్ విత్ ద ఫ్లో అండి. అండ్ చాలా మందికి నేను కూడా పాడ్కాస్ట్లో చెప్పాల్సింది అనుకుంటున్నాను ఏంటంటేనండి, వెన్ ఐ వాజ్ డూయింగ్ యాక్టింగ్ క్లాస్ ఫస్ట్ వచ్చి నేను మన కనకాల దేవదాస్ గారి దగ్గర చేశానండి. ఒక 3 months చేసిన తర్వాత మీడియా వర్క్షాప్ అండ్ యాక్టింగ్ అని ఇక్కడ మన దీక్షిత్ గారు అని ఆయన పెట్టారు. దాంట్లో ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ థియేటర్స్, టెలివిజన్, రేడియో, ఫిల్మ్. సో దాంట్లోకి వెళ్ళినప్పుడు అండి ఐ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ అంటే ఒక ఆయన వచ్చారండి. ఐ వాజ్ లైక్ 16-17 years old. ఐ వాజ్ లైక్ ఆయన దగ్గరికి వెళ్ళి ఒకరోజు అడిగా ఏంటంటే హిస్ విష్ వాజ్ ఆల్వేస్ టు యాక్ట్. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో వచ్చారు, ఒక టైం పెట్టుకున్నాడు. వాళ్ళు ఇంట్లో చెప్తుంటే నేను యాక్టర్ అవుతుందంటే లేదు ఉద్యోగం వచ్చింది కదా, ఎందుకంటే ఒక లాంగ్ లీవ్ పెట్టుకుని ఒక 3 months సిక్ లీవ్ ఏదో పెట్టుకున్నాడు వచ్చాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏం చెప్పారు, ఈ 3 నెలలు నువ్వు వెళ్ళు, ఏదో ట్రై చేసుకో, అయితే ఓకే, లేదంటే మంచిగా జాబ్ చేయాలి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చి 3 నెలలు అంటే ఎవరు పరిచయం ఉంటుందండి, అవ్వదు కదా. సో అలాగా చాలామంది అండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఒక 20% గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ పెట్టేశారు ఇంట్లో. నేను ఎంత టైమే 1 year ఇస్తాం, ఈ 1 yearలో నువ్వు చేసుకోకపోతే వచ్చేసి పని చేయి. సో అలా చాలామంది అండి. బట్ ఇక ఇండస్ట్రీ ఏంటంటేనండి ఇట్ టేక్స్, ఒక్కోసారి ఒక రోజు రావచ్చు, ఓకే ఒక నెలలో వచ్చేయచ్చు, ఒక 3 నెలలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు, ఒకసారి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. చాలామంది అంటే దానికి ఇన్స్పిరేషన్ అని చెప్తాను కదండి. నేను విక్రమ్ గారిని చూసేవాడినండి. మీ మెడ్రాస్లో ఉన్నప్పుడు వుడీస్ అని ఒక ఇది ఉండేదండి, మన దాని VHS క్యాసెట్లు. మా ఫాదర్ వచ్చి రాసి ఇచ్చేవారండి 4 ఇంగ్లీష్ ఫిల్మ్స్, 2 తమిళ ఫిల్మ్స్ VHS తీసుకురండి నేను వెళ్ళి ఉన్నాను. అప్పుడు ఆయన ఒక బుల్లెట్లో వచ్చేవాడండి, చాలా అందంగా ఉండేవాడు. చూస్తాను అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కన ఆ ఫ్లవర్స్ అమ్మే వాళ్ళందరూ ఆయన రాగానే ఒక చిన్న హీరో, అప్పటికి హీరో అండి. బట్ ఈ వాజ్ స్ట్రగ్లింగ్ అండి. అప్పటికి ఇంకా అసలు ఇక వెళ్తున్నారు వస్తున్నారు, చిన్న చిన్న సినిమాలు యాక్టర్లు చేసుకుంటున్నారు అలాంటి. సో బట్ దాని తర్వాత సేతు ఉన్న సినిమా ఇట్ టుక్ హిమ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండి. సో ఇక్కడ అదే చెప్తాను, పేషెన్స్. అంటే ఎవరికైనా వస్తుంది సార్, ఏజ్న రావచ్చు. కొండవలసి లక్ష్మణరావు గారికి ఎప్పుడు వచ్చింది సార్ అంటే ఇట్స్ లైక్ టాలెంట్ వస్తుంది. అందరికి ఏంటంటే మాకు రావట్లేదు అనుకుంటారు, కానీ ఇట్స్ యూ హ్యావ్ టు బి పేషెంట్ అండి. మనకి ఇది కావాలి అంటే నేను సినిమాలోనే ఉండాలంటే ఓకే, ఇక్కడే ఉండాలంటే నేను హ్యావ్ టు వెయిట్ హియర్ పేషెంట్లీ. అంతేగాని నేను ఇది రాలేదు నాకు ఆ పని చేసుకొచ్చేస్తాను అంటే ఇది వెయిట్ చేయదండి. ఇక్కడ ఈ ఆపర్చునిటీ ఇంకొకటి తీసుకెళ్ళిపోతాను. సో దాట్స్ వన్ థింగ్ అండి. అంటే చాలామందికి వస్తే ప్యాషనేట్గా రండి, అంతేగాని ఒక టైం ఫ్రేమ్ పెట్టేసుకుని 3 monthsలో అయిపోతాను, 6 monthsలో అయిపోతాను మాత్రం అవ్వదండి ఇది. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి జస్ట్ నీడ్ సమ్ పేషెన్స్, చాలా పేషెన్స్. సమ్ కాదు, కోపం వచ్చేస్తుంటుంది ఒక్కొక్కసారి. మనకంటే వాడు వెళ్ళిపోతున్నాడు, వాడు మనకంటే వెనకాల వచ్చాడు కదా, అవి ఏం పెట్టుకోకూడదండి. మన టైం వస్తుంది, మనం వచ్చేది అంటే అప్న టైం ఆయేగా వెయిట్ చేస్తూనే ఉండాలి. ఎగ్జాక్ట్లీ సార్. సార్ మీది కితకితల మూవీ సార్. నాకు ఒక 7 years 8 years ఉంటాయి. నాకు మరి ముసలోడు చేస్తాను. నేను ఎంగగానే స్టార్ట్ అయ్యాను. 16లోకే స్టార్టెడ్ ఇంటూ ప్రొడక్షన్. 19 ఐ బికమ్ ఎ హీరో. సో ఐ స్టార్టెడ్ యంగ్ కాబట్టి అండ్ ఐఎమ్ నాట్ దాట్ యంగ్ బట్ ఐఎమ్ నాట్ దాట్ ఓల్డ్ ఆల్సో. సో నాకు ఫస్ట్ గుర్తున్న విజువల్ ఏంటంటే హీరోని వచ్చి స్విమ్మింగ్ పూల్లో దూగ్గానే మీరు ఎక్కి చెట్టు పట్టుకోవడం. ఆ విజువల్ బాగా అంటే ఎగ్జాజరేషన్ అనేది అప్పుడే కామెడీ బాగా పండిద్ది అనమాట. ఇన్ని మూవీస్ ఆల్మోస్ట్ ఒక 15 yearsలో అరౌండ్ 50 movies చేసేసారు మీరు. అండ్ ఈ యంగ్ హీరోస్లో అంత కామెడీతో జర్నీ చేసిన హీరో ఎవరు లేరు. అది ఇంపాసిబుల్ కూడా అనుకోండి. నెక్స్ట్ సో అంటే ఈ యంగ్ జనరేషన్ అన్నానికి ఈ జనరేషన్ హీరోస్కి 40-50 scenes ఉంటాయి. ఇంకో ప్రాబ్లం ఏం తెలుస్తుంది, ఒకప్పుడు నేను సినిమాలు చేస్తే నెంబర్ ఆఫ్ సినిమా 6 సినిమాలు 7 సినిమాలు 8 సినిమాలు చేశాను. కృష్ణ గారు 12 సినిమాలు, మోహన్ లాల్ గారు 12, చాలా సినిమాలు చేశారు. మనకంటే రికార్డులు అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే ఎక్కువ సినిమాలు చేసినా కూడా ఏంటి వరుసగా గ్యాప్ ఇవ్వకుండా ఒక సినిమా చేస్తున్నాను. ఇప్పుడు ఆడియన్స్ తిడుతున్నారు. సో అంటే కనిపించాలి ఎక్కువ కనిపించకూడదు అన్నది ఇప్పుడు కాన్సెప్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ 3 monthsకో లేకపోతే 4 monthsకో ఒక సినిమా వస్తే ఓకేనండి. బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ మంత్ వస్తుంటే అదే కదా లాస్ట్ మంత్ ఒక సినిమా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఈ మంత్ సినిమా ఏంటని. సో ఆడియన్స్ కూడా కొంత టైం కావాలండి. ఒక సినిమా తర్వాత ఒక సినిమాకు అట్లీస్ట్ 4-5 months కావాలండి. అందుకని సార్ ఇట్లా గ్యాప్ తీసుకుంటున్నారు మీరు కూడా? లేదండి, సెలెక్టివ్గా వెళ్తున్నాను. ఇప్పుడు నాంది తర్వాత బికేమ్ అంటే కెరియర్లో కొన్ని డెఫినెట్గా అప్స్ డౌన్స్ ఉన్నప్పుడు 2015 నుంచి 19 వాస్ మై కెరియర్ స్లో, నాట్ ఫినాన్షియలీ బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్స్. అప్పటి వరకు నేను కామెడీ సినిమాలు, కామెడీ కింగ్ లేకపోతే ఇంకోటి మినిమం గ్యారంటీ హీరో అని రకరకాల ట్యాగ్లు ఇచ్చారంటే నేను ఎప్పుడు అడగలేదు, అయ్యే ఇచ్చారు, ఆపాదించారు. సో దాని తర్వాత ఏమైపోయిందంటే అయ్యే రిపీటెడ్ అవ్వటం, అంటే అదే కామెడీ చేయటం, ఇంక కామెడీ తప్పిడు ఇంకోటి చేయడా అని.
సో నేను కూడా మిస్టేక్లు ఏం చేశానంటే వెన్ ఐ వాజ్ లైక్ గమ్యము శంభో హిట్ అయిన తర్వాత ఐ షుడ్ హ్యావ్ చూస్ ఆల్టర్నేట్. అంటే అప్పుడు కూడా కామెడీ సినిమాలు ఒక 2 చేస్తూ సీరియస్ సినిమాలు కూడా 2 ట్రై చేస్తుంటే బాగుండేది. నాకేంటంటే నా ప్రెషర్ ఏంటంటే ఎస్పెషల్లీ ఆఫ్టర్ సుడిగాడు ఎవ్రీవన్ అసలు నువ్వు కామెడీ తప్ప ఇంకేమీ చేయొద్దు, ఇంకా అది తప్ప నువ్వు కామెడీ తప్ప ఏం చేసినా చూడరు ఆడియన్స్ అనేది. కామెడీ కావాలి నా ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరూ చెప్పేటప్పటికి ఓకే నన్ను ఆడియన్స్ ఇదే చూస్తారు. 15 నుంచి 19 వాజ్ లైక్ కామెడీ సినిమాలు కూడా ఆడట్లా. దెన్ ఐ థాట్ ఓకే సంథింగ్ రాంగ్, ఏంటి అసలు ఏం జరుగుతుంది. దెన్ ఐ వాజ్ అనలైజింగ్. తర్వాత మహర్షి హ్యాపెండ్. మహర్షిలో కూడా నేను ఫస్ట్ పిలవగానే కామెడీ క్యారెక్టర్ అనుకున్నాను, అక్కడికి వెళ్ళి చూడగానే సీరియస్ క్యారెక్టర్. సో ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత చాలామంది ఫోన్ చేసి అంటే కామెడీ సినిమాలు చాలా చేసినప్పుడు అంతా మీ సినిమాలో కామెడీ బాగుంటుంది అంటారు కానీ కామెడీ బాగా యాక్ట్ చేస్తారని ఎవరు అంటారు. ఇలాంటి సినిమాలు మహర్షి లాంటి సీరియస్ సినిమాలు చేసినప్పుడు చాలా బాగా యాక్ట్ చేశారండి మీరు అన్నారు. సో అనిపించింది ఓకే నవ్ ఆడియన్స్ ఆర్ యాక్సెప్టింగ్. సో ఇట్స్ నాట్ మనం ఆడియన్స్ చూస్తారా లేదని మనం అది మైండ్లో పెట్టేసుకుని మనం చేయట్లేదు. దెన్ ఐ డిసైడెడ్ అండి ఇంకా ఐ డోంట్ వాంట్ టు డూ ఫిల్మ్స్ ఫర్ ఆబ్లిగేషన్ ఆర్ తెలిసిన వాళ్ళనో లేకపోతే ఇంకోటనో. ఐ హావ్ డన్ ఫిల్మ్స్ అండి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ఫిల్మ్స్ బట్ ఐ హావ్ డన్ ఫిల్మ్స్. దాని తర్వాత లైక్ నథింగ్. నా ప్రయారిటీ నా కెరియర్. బ్రేక్ తీసుకున్నాను 6-7 months 9 months ఐ థింక్ తీసుకుని. దెన్ నాంది హ్యాపెండ్ అండి. బ్యూటిఫుల్ మూవీ సార్. సో దాట్ వాజ్ లైక్ దెన్ అంటే ఐ రీఇన్వెంటెడ్ మై సెల్ఫ్ అని నేను చెప్తున్నాను కానీ బట్ ఐ థాట్ ఓకే సమ్మన్ బిలీవ్డ్ మీ. నేను చేయగలుగుతాను యాజ్ అన్ యాక్టర్గా నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం నాకు కాదు కదండి, మా డైరెక్టర్ కూడా ఉండాలి, నా ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. సో నాంది సినిమా సతీష్ గారు ప్రొడ్యూసర్ కానివ్వండి, విజయ్ కనకమాలి గారు వచ్చాం చేసాం. అంటే వీ బిలీవ్డ్ ఇన్ కాన్సెప్ట్ అండి. ఉంటుంది చాలా మంచి బడ్జెట్లో చేసాం. కరెక్ట్గా అదే టైంలో కోవిడ్ రావటం. సరే ఆ టైంలో ఇప్పుడు అసలే సీరియస్ సినిమా చేస్తే కొంటారా అనో టెన్షన్, ఆడియన్స్ వస్తారా రాదు అది ఉంటాయి కదా, మనకు డౌట్స్ ఉంటాయి కదా. మీరు ఎంతకన్నా చూసారో ఫస్ట్ ఏదైనా ఉంటే నెగిటివ్గా ఆలోచిస్తాం కానీ పాజిటివ్గా ఆలోచించాం. ఆ టైంలో అప్పుడే థియేటర్స్ ఓపెన్ చేశాను. 50% ఆక్యుపెన్సీ. 50% ఆక్యుపెన్సీలో సీరియస్ సినిమా చూడటానికి ఇప్పుడు వస్తారా జనాలు అంటే బయటకు రావడానికి భయపడుతున్నారు కదా కోవిడ్ టైం. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దాట్ ఆ ఫిల్మ్ డిడ్ వెల్ అండి. అంటే 50% ఓపెనింగ్స్ వస్తే నాకు షాక్. నేను మంచి హిట్ అయింది. దాని తర్వాత తమిళ్లో తెలుగులో వేరే భాషలో రైట్స్ కొంటుంటే అసలు ఓకే అప్పుడు అనిపించిందండి ఓకే నౌ ఆడియన్స్ ఆర్ విల్లింగ్ టు వాచ్ ద కంటెంట్ ఈస్ గుడ్ బీట్ కామెడీ బీట్ సీరియస్ నాకు అప్పుడు అనిపించింది. ఇంకా దాని తర్వాత ఐ థాట్ ఓకే నవ్ హ్యావ్ అ చాయిసెస్. అప్పటి వరకు నా మీద ఏంటంటే కామెడీ తప్ప ఎవరో రాసుకునేవారు కదా. ఒక రైటర్గా కూడా నరేష్తో సినిమా చేద్దాంటే నా ప్రీవియస్ సినిమాలు అన్నీ చూసుకుని దాని దగ్గర మ్యాచ్ చేసుకుని గాలి సీన్కి ఎలా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్స్ అన్ని మ్యాచ్ చేసుకుని వచ్చి చెప్పేవారు. ఒక కొత్త పాయింట్ ఏదో చెప్పేవారు. దాని ఆఫ్టర్ నాంది అది స్టార్టెడ్ రైటింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఫర్ మీ. నన్ను ఊహించుకుని సీరియస్ సినిమాలు రాయటం, యాక్షన్ సినిమాలు రాయటం, లేకపోతే కాంటెంట్ బేస్డ్ సినిమా రాయటం జరుగుతుంది. సో అప్పుడు అవన్నీ ఐఎమ్ లవింగ్ ఇట్ అండ్ ఐఎమ్ జస్ట్ పికింగ్ ఇట్ అప్. అండ్ అదొకటి ప్రాబ్లం ఏమవుతుందంటే ఒకటి అదే చేస్తే చేయట్లేదు అంటారు. మన ఇంటర్వ్యూలో కూడా ఎవరో అడుగుతుంటే ఏంటి సార్ అన్ని సీరియస్ సినిమాలు అవుతున్నాయి కామెడీ. అదే పర్సన్ నాకు ఒక 6 సంవత్సరాల ముందు 7 సంవత్సరాల ముందు ఒక క్వశ్చన్ అడిగి ఏంటి సార్ కామెడీ సినిమాలు తప్ప మీరు ఏ సినిమా చేయరా అని. సో దట్స్ లైక్ అయ్యే మారుతుంటండి అట్టు ఇటు వేసిన ఒకటే ఉంటుంది అన్నట్టు. అండ్ చాలామందికి ఏంటంటే మొన్న ఒక అతను కలిసానండి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కలిస్తే సార్ మంచి కాదండి మా ఫ్రెండ్ ఒక అతను అనుకున్నానండి యాక్చువల్లీ మీకు చెప్దాం అనుకున్నామండి. మా ఫ్రెండ్ చెప్పాడు నరేష్ గారు అసలు ఇప్పుడు అసలు సీరియస్ సినిమాలు తప్ప అసలు కామెడీ చూడలేదు. మీ ముందు మీ ఫ్రెండ్ చెప్పండి ఆ ప్రచారం అవ్వమని. నా బేస్ అల్లరి నరేష్ అంటే కామెడీ. ఫస్ట్ అల్లరి అన్న గుర్తొచ్చింది మీకు అంతే కదా, కామెడీ గుర్తొస్తున్నా అంటే ఎన్ని చేసిన గమ్యాన్ని ఎన్ని చేసినా కూడా అల్లరిని చెప్పగానే ఫస్ట్ నుంచి నాకు కామెడీ సినిమాలు గుర్తొస్తాయి మీకు. సో నేను అదేనన్నా దాట్స్ మై వాట్ ఎవర్ టుడే ఐఎమ్ అల్లరి నరేష్ 23 years ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ని 64 ఫిల్మ్స్ చేశానంటే దాని కారణం ఓన్లీ కామెడీ. దాట్స్ మై ఇది, నేను అది వదలను. ఈవీవి గారి 51 మూవీస్లో ఒక 2 మూవీస్ చెప్పండి సార్. అంటే ఈ మూవీస్ చూసినప్పుడు ఒక డైరెక్టర్ అంటే నాకు రెస్పెక్ట్ పెరిగింది. నాకు అప్పలప్పారావు ఒకటి అది బాగా ఇష్టం. ఎందుకంటే నేను మా ఫాదర్తో చాలా సినిమాలు చేసినప్పుడు ప్రతిసారి అది అడుగుతుంటాను నాకు అలా రాయొచ్చు కదా ఒకటి. ఎందుకంటే హీరో క్యారెక్టర్ సినిమా పేరు అప్పలప్పారావు. హీరో అప్పుడు లెగ్స్ ఫస్ట్ షాట్ రాజప్రసాద్ గారు వేసి అప్పుడే తెల్లారిందా అంటాడు. అంటే అర్థమైంది కదా అప్పుడే తెల్లారిందా అన్నది నాకు అసలు ఎలా రాశారు అసలు. అంటే ఫస్ట్ షాట్లోనే ఒక డైలాగ్లోనే అతను హీరో క్యారెక్టర్స్ మొత్తం చెప్పేస్తున్నారు. చిన్న చిన్న ఫన్ ఉంటుందండి దాంట్లో. అండ్ ఆడ ప్రాబ్లీ ఎక్కువ ఆ సినిమా నేను ఎక్కువ సెట్లు చూస్తున్నాను కాబట్టి అండి అక్కడ షూటింగ్ చూశాను, ఇక్కడికి వచ్చి డబ్బింగ్ అన్నీ అయిపోయాక రివ్యూ చూసుకుంటే ఓహో ఆ రోజు ఇలా చేశారు ఇక్కడ. సో దిస్ వాజ్ ద థింగ్ అండి. సో నాకు బాగా నచ్చిన సినిమా అండి. ఎందుకంటే ఫన్ అంటే నాకు బాగా ఇష్టం. రాజేంద్ర ప్రసాద్ గారి టైమింగ్ అదిరిపోతుంది అండి. దాని తర్వాత హలో బ్రదర్ అండి. హలో బ్రదర్ వాజ్ లైక్ సాంగ్స్ హిట్.
సినిమాలో అన్నీ అంటే కామెడీగానే ఉండే. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా మంది తెలియదు ఏంటంటేనండి, హలో బ్రదర్స్ సినిమాలో తాడిమట్టయ్య అండ్ మా క్యారెక్టర్స్ ఉంటాయి చూసారండి, మన మల్లికార్జునరావు గారు కోట శ్రీనివాసరావు గారు, అది వాస్ లైక్ 420 సినిమాలు ఉంటుంది నా క్యారెక్టర్. మా ఫాదర్ వాజ్ సో మచ్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్. సినిమా పెద్ద ఆడలేదండి. ఫాదర్కి ఏంటంటే ఆ మంచి క్యారెక్టర్ మనం ఎందుకు సరిగ్గా చేసుకోవట్లేదు, మళ్ళీ దాన్ని ఇంకో సినిమాలు పెట్టారు. అది చాలా పే ఆఫ్ అయిందండి. ఎస్పెషల్లీ మల్లికార్జునరావు గారు డెత్ సీన్ అప్పుడు చాలా అంటే సినిమాలో కామెడియన్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కామెడియన్స్ వచ్చి కామెడీ చేస్తారనుకుంటే కామెడీ కాకుండా వాళ్ళు ఏడిపించారండి సినిమాలో. సో విచ్ వీ డోంట్ ఎక్స్పెక్ట్. జనరల్గా మనం వస్తాం, కామెడియన్స్ వచ్చాం, నవ్వుకుంటాం, వెళ్ళిపోతాం అన్నట్టు ఉంటుంది. కానీ అంటే దట్ ఇంపార్టెన్స్ డెప్త్ అండి. ఆ సినిమా ఎందుకండి ఎన్నిసార్లు చూస్తున్నా నాకు బోర్ కొట్టదు. హలో బ్రదర్ ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, సాంగ్స్ అండి, సాంగ్స్ కోసం రిపీటెడ్గా వెళ్ళానండి నేను చాలాసార్లు. అంటే ప్రియ రాగాలే కానివ్వండి, కనిపెట్టరో కానీ కొట్టరో కానివ్వండి, అసలు కొత్త సౌండింగ్ అండి అంతా. సో దాట్ వాజ్ లైక్ వన్ ఫిల్మ్ అంటే నేను మా ఫాదర్ సినిమా నేను థియేటర్కి వెళ్ళి చూసా, ఆడియన్స్ ఎంజాయ్ చేయటం, పేపర్ లెచర్ చేయటం, దట్ వాజ్ లైక్ బాగా మెమరబుల్ మూవీ ఫర్ మీ. చాలా సార్లు మీరు మీ ఫేవరెట్ హీరో అంటే నాగార్జున గారు అని చెప్పారు. సో వాట్ వాజ్ దట్ మూవీ పర్టికులర్గా? ఈ మూవీ తర్వాత ఐ బికెమ్ ఏ ఫ్యాన్ టు హిమ్ అన్న. గీతాంజలి అండి. మేము అదే చెప్తున్నాను కదా, ఇంత ఫిల్మ్ ఛాంబర్ ఒకటి ఉండేదండి మెడ్రాస్లో. సో దాంట్లో గీతాంజలికి ఎవరో మాకు నా సినిమా పనిచేసిన వాళ్ళు టెక్నీషియన్ మాకు టికెట్లు ఇచ్చారు మా మదర్కి. సో మా మదర్ ఇస్ ఆల్సో మోర్ అంటే షీ రీడ్స్ లాట్ ఆఫ్ బుక్స్ అండి, షీ మూవీస్ ఇంట్రెస్ట్ అండి, ఆబ్వియస్లీ మన అందరికి అదే కదండి. సో తీసుకెళ్తే ఆ మూవీ అండి నాకు చూసినప్పుడు ఏదో మొత్తం ఊటీలో కూర్చున్నట్టు నాకే సినిమా అంతా జరుగుతుంటుంది కదండి. సో దాట్ వాస్ మై ఫస్ట్ ఇంప్రెషన్ అండి. అంటే నాగార్జున గారు చూసి ఆయన వెళ్ళి ఫస్ట్ స్మోక్ నోట్లో స్మోక్ రావటం, ఐ లవ్ యూ అని చెప్పటం, ఎవ్రీథింగ్ వాజ్ షాకర్ అండి ఆ సినిమాలో. సో దాట్ వాస్ మై అంటే ఆ సినిమా చూడగానే అంటే ఐ లైక్ ద వే హీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ అన్ని ఐ డోంట్ నో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్. దాని తర్వాత శివ అండి. నేను ఆ సినిమా తర్వాత క్యాసెట్ తెచ్చుకుని చూసి సౌండింగ్ కానివ్వండి, డిజైనింగ్ కానివ్వండి, ఆ పోస్ట్ ఒక చాలా షార్ట్ ఉంటుంది, ఐకానిక్ షార్ట్, వెనకాల షాడోస్ ఎక్కడ ఉంటుంది, షాడోస్ మాత్రం పెద్దగా వస్తుంటాయండి. సో ఆల్ దిస్ థింగ్స్ చూడగానే అప్పుడు భయం అంటే లార్జర్ దెన్ లైఫ్ భయం వేసేదండి. రఘువరన్ గారు చూస్తుంటే అసలు 2 లారీలు జనాలు అంటే అసలు ఒక మా హీరోని ఏం చేసేస్తున్నట్టు ఉండేది. సో దాట్ వాజ్ ద థింగ్ అండి. దాని తర్వాత నుంచి ఐ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్, ఫర్ హిస్ లైఫ్ స్టైల్ కానివ్వండి, ద వే హీ మెయింటైన్స్ హిమ్సెల్ఫ్, ద వే ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి. అండ్ ఐ థింక్ వే హీస్ వెరీ పాజిటివ్. అంటే ఐ నెవర్ సీన్ హిమ్, నేను వర్క్ చేసినప్పుడు కూడా నేను నెవర్ స్పోక్ బ్యాడ్ అబౌట్ ఎనీథింగ్. ఈజ్ వెరీ పాజిటివ్ పర్సన్ అండి. ఎవరైనా నెగిటివ్ పర్సన్ ఉంటే ఎందుకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కూర్చో అంటాడు ఆయన. సో ఈ డజంట్ లైక్ పీపుల్, నెగిటివ్ పీపుల్ అరౌండ్ హిమ్. సో దాట్స్ వన్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. మీ హైట్ కూడా సేమ్ ఉండదు. లేదు, ఎందుకంటే నాకు చూసినప్పుడు నాకు ఇంపాక్ట్ కలిగించిన హీరో అంటే అంత. మరి మీరు అట్లా ఇంపాక్ట్ క్రియేషన్ 2 సినిమాలు కూడా కొంచెం ఇంటెన్స్, అక్కడ లవ్, ఇక్కడేమో మాస్ కైండ్ ఆఫ్ సినిమా, ఒక ప్రజెంటేషన్. అటు సైడ్ ఆ జోనర్ పిక్ చేసుకుందామని అనిపించలేదు నార్మల్గా? అంటే అది చాలా మంది ఉన్నారు కానీ చేయడానికి. 2002లో నేను ఇంట్రడ్యూస్ అయిన సంవత్సరంలో 12 కొత్త మంది ఇంట్రడ్యూస్ అయ్యారండి. 12 హీరోలు. మా బ్రదరు, నేను, ప్రభాస్ గారు, మన తర్వాత తారక రత్న, నితిన్, ఇంకా చాలా మంది ఉన్నారు. పెద్ద సంవత్సరం అది అయితే. సో ఎవ్రీ వన్ వాజ్ లైక్ అదే లవ్ స్టోరీలు అదే ఉన్నారండి. ఐ థింక్ అక్కడ నేను అల్లరి చేయటం, దెన్ ఓకే కామెడీ పిక్ చేసుకుంటాం, దాని తర్వాత ఫాలోఅప్ లో నాకు కామెడీ సినిమాలు రావటం. అంటే మీరు పిక్ చేసుకున్నది కదా అల్లరి, ఇట్ కేమ్ టు మీ. అంటే నేను రవి గారు ఎప్పుడో తెలుసు అండి, మా చలపతిరావు గారు మా ఫాదర్ గుడ్ ఫ్రెండ్స్. ఒకరోజు క్యాజువల్గా ఒకరోజు మాట్లాడుకుంటే అందరూ మీ అన్నయ్య హీరో అంటున్నారు, నువ్వు ఎందుకు అవ్వకూడదు అన్నాడు. నాకు అవ్వాలనుంది, ఎవరు చేస్తారు, నేను చేస్తాను అన్నాడు. సార్ మనమేమనుకుంటాం, ఓకే ఈ సచిన గారు అబ్బాయి కదా, ప్రాబ్లీ బికాస్ హీ నోస్ మీ వెల్. ఆయన ఒక సపోర్టివ్గా ఒక మాట అన్నాడు, అంటే ఓకే బ్రదర్ని అంటున్నారు కాబట్టి ఇటు ఫీల్ అవుతున్నాడు అండి. సరే అండి, ఓకే ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ డే. దాని తర్వాత మర్చిపోయానండి. 3 years డౌన్ ద లైన్ హీ కాల్స్ మీ అండ్ దట్ వాజ్ ఆల్సో అంటే జాన్, రిమెంబర్ ద డేట్ అండి, 18th మార్నింగ్ ఫోన్ చేస్తే ఏం చేస్తాను ఇప్పుడే లేచాను రవి చెప్పండి అన్న, నువ్వు అర్జెంట్గా స్నానం చేసి నీ దగ్గర ఉన్న 10 పేర్స్ ఆఫ్ బెస్ట్ క్లోజ్ తీసుకుని రామానాయుడు గారు స్టూడియోకి వచ్చాను. దేనికి ఎందుకు ఏమి చెప్పడు, చెప్పేశాడు. సరే నేనేమనుకున్నాను, అదే యాడ్ షూట్ ఏమో ఊరికే రమ్మన్నాడేమో. అక్కడికి వెళ్తే ఇలా అల్లరని సినిమా చేస్తున్నాం, దానికి ఆడిషన్ చేస్తున్నాం, నువ్వే హీరో అని ఫోటో సెషన్ పెట్టారండి. సో 18th ఫోటో సెషన్ అండి, 22nd షూటింగ్ స్టార్ట్ అయింది. నాకు 23rd, 24th కథ తెలిసింది. నాకు కథ కూడా తెలియదు. అల్లరి ఒకరోజు కూర్చుని తెలుసా, మీ ఫాదర్కి తెలుసా ఇది? మా ఫాదర్కి తెలియదు. మా ఫాదర్ కూడా ఏంటంటే ఇట్ వాజ్ లైక్ వద్దన్నారంట రవి గారికి. ఓకే, తర్వాత మా ఫాదరే చెప్పారండి. ఎందుకంటే అంటే రవి గారు కూడా వచ్చి లైక్ మా ఫాదర్కి ఏంటంటే
చలపతిరావు గారు అబ్బాయి కదా. సో దాని ఏంటంటే రవి నువ్వు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నావు కొత్తోడితో, ఎందుకు నువ్వే కొత్తోడివి, అందరు నువ్వు ఏమన్నా అందరు టీం అందరిని కొత్త వాళ్ళు పెట్టుకుని చేస్తాను. అలా కాదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ వాళ్ళతో వెళ్ళు, నువ్వు ప్రూవ్ చేసుకో. దాని తర్వాత రెండో సినిమా కావాల్సిన నరేష్తో చేయి. ఫస్ట్ సినిమా కదా నీ కెరీర్ కూడా రిస్క్ అవుతుంది కదా, ఇప్పుడు ఆడి కెరీర్ గురించి పక్కన పెట్టు, నువ్వు ఎందుకు కరెక్ట్ డిసిషన్ అంటే లేదు అంకుల్ నాకు నరేషే కావాలన్నాడు. నాన్నగారు కూడా ఖర్చు చెప్పలేదండి, వచ్చి చేస్తా ఉన్నాడు. మనకు అవకాశం రావడం మనకు కావాలి. నేను ప్లస్ నా ఫస్ట్ నుంచి ఏంటంటే ఐ డోంట్ వాంట్ గెట్ ఇంట్రడ్యూస్ బై మై డాడ్. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే డైరెక్టర్స్ కొడుకులు వాళ్ళ ఫాదర్ ఇంట్రడ్యూస్ చేస్తారు, రితిక్ రోషన్ గారిని ఆయన్ని విజయ్ని వాళ్ళ ఫాదరు. అలా ఐ డోంట్ వాంట్, ఎందుకంటే మా బ్రదర్ని అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు. నేను అప్పుడు నుంచి చెప్తుండే, ఎందుకు అరగంటో లేకపోతే అదేదో కాన్ఫిడెన్స్ తెలియదు కానీ నేను మీతో మాత్రం చేయనండి, నేను డెబ్యూ మాత్రం వేరే వాళ్ళతో చేస్తాను, బయట డైరెక్టర్తో చేస్తానండి. సో దాట్ హ్యాపెండ్ అండి. రెండో రోజు 22వ తారీఖు స్టార్ట్ చేస్తాం, 23, 24వ తారీఖున ఒకరోజు కూర్చొని పొద్దున్న 6:30 6 కనుకుంటాండి కేబీఆర్ పార్క్ దగ్గర షూటింగ్ దగ్గర జరుగుతుంటే నేను నివాస్ గారిని పిలిచి, నివాస్ ఒకసారి మనోడు కథ తెలియదు ఒకసారి కథ చెప్పంటే అప్పుడు కూర్చుని ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాండి, ఫుట్పాత్ మీద, అక్కడ విన్నాను 45 minutes కథ చెప్పాడు సార్. అప్పుడు అనిపించింది మీకు అంటే అది కొంచెం అడల్ట్ కామెడీ కైండ్లో ఉంటుంది ఫస్ట్ సినిమా కూడా తెలియదు అంటే అప్పుడు అవకాశం రావడం పెద్దది. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, మనకు అవకాశం కోసం వెయిటింగ్, అది ఇది అవుతుందా అడల్ట్ కామెడీయా ఇదా అసలు ఏమేమి అసలు తెలియదండి. ఫర్ మీ నాకు ఆపర్చునిటీ వచ్చింది, నేను ఎంత బెస్ట్గా యూజ్ చేసుకోవాలన్న ఆ థాట్లో ఉన్నాను, కానీ ఐ వాస్ నాట్ కన్సిడరింగ్ ఎనీ అదర్ ఫ్యాక్ట్స్. ఓకే, అంటే ఈవీవి గారి గురించి తర్వాత మా ఫాదరు ఆ సినిమా ప్రివ్యూ కూడా ఇలా రవి అంటే నాకేంటి డబ్బింగ్ వెళ్తున్నాను, డబ్బింగ్ చెప్పాను అంటే డబ్బింగ్ థియేటర్లో చూసుకున్నాను, అంటే ఎవరు డబ్బింగ్ చేసినా వెళ్ళిపోయి కూర్చున్నాను నేను. అంటే ఎలా చెప్తున్నారు, కోట శ్రీనివాసరావు గారు అలా చెప్తున్నారు, చలపతిరావు గారు అలా చెప్తున్నారు, అల్లరి సుభాష్ని గారు ఆవిడ అలా చెప్తున్నారు, అందరిది చూస్తూ ఉండేవాడి అండి. దాని తర్వాత సినిమా రిలీజ్ ముందు రోజుని సురేష్ బాబు గారు, ఫాదరు అండ్ రవి గారు ముగ్గురే షో వేసుకున్నారు. సో నాకు టెన్షన్, రేపు రిలీజ్ సినిమా, ఇవాళేమో సంతోషం సినిమా రిలీజ్ అయింది May 9th, నాగార్జున గారు దిట్టు May 10th నాది. సరే ఏం చేద్దాం టెన్షన్ అన్నప్పుడు నైట్ అంటే పడుకోలేం కదా ఆబ్వియస్గా. మా ఫాదర్ ఏంటంటే పడుకోమని వెళ్ళిపోయారు. దాని తర్వాత వచ్చి మా మదర్తో చెప్పారంట మా ఫాదర్, నేను అనుకున్నాను ఏదో వీడు ఫీల్ అవుతాడు యాక్టింగ్ వద్దంటే, అందుకనే ఊరికి క్లాసెస్ కూడా చేయమన్నాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అసలు ఈ డిడ్ంట్ బిలీవ్ మీ అస్ అన్ యాక్టర్. హీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు బి డైరెక్టర్. బెస్ట్ కాంప్లిమెంట్ అయితే అంటే నాకు ఎక్కువ నేను ఐ యూస్ టు సిట్ విత్ హిమ్, నేను ఇలా బాగుంటుంది ఈ సినిమా ఇలా చేస్తే బాగుంటుంది చెప్తూ ఉండేవాడు. సో ఈ ఆల్వేస్ థాట్ దట్ ఐ వుడ్ ఫైనలీ ఎండ్ అప్ యాజ్ అ డైరెక్టర్. సో అక్కడ చూసి లేదు లాస్ట్ క్లైమాక్స్ చేశాడు, 1 day షూట్ చేశారంటే అసలు చాలా లెంత్ ఎపిసోడ్, చాలా బాగా చేశాడు, ఎమోషనల్ సీన్స్ అన్ని చాలా బాగా చేశాడు, ఫస్ట్ సినిమాలో లేదని. ఓకే, బట్ అదేంటి ఫాదర్గా, ఎందుకంటే కొడుకు కాబట్టి అంటే కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు ఓకే మన మీద ప్రేమతో ఓపెనింగ్స్ వస్తాయా రావో తెలియదు. ఆ సినిమా ప్లస్ ఇంకోటి ఏంటంటే 35mm ఫార్మాట్ అండి, మీరు వెళ్తే 70mm స్క్రీన్లో వెళ్తే దాంట్లో సగంలో ప్లే అవుతుంటుంది, ఏదో మీరు దీంట్లో చూసినట్టు ఉంటుంది. సో దట్ వాజ్ అ న్యూ థింగ్. అందరూ, నేను కొత్త వాడిని, డైరెక్టర్ కొత్త, హీరోయిన్స్ కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, కెమెరామెన్ కొత్త, ఆర్ట్ డైరెక్టర్ కొత్త, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ యాక్టర్స్ తప్పండి మిగతా అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ న్యూ కమర్స్. సో దెన్ ఆ సినిమా రిలీజ్ అయింది, ఇట్ చేంజ్డ్ ఎవ్రీవన్ అండి. అల్లరి నరేష్, అల్లరి రవి, అల్లరి నివాస్, అల్లరి సుభాష్ని అని చాలా మంది ఇంటి పేరు అయిపోయినాయండి. ఇవాళ కూడా అల్లరి రవిబాబు అంటారు తెలుసు కదా. సో ఇట్ బికేమ్ మా ఇంటికి నేమ్ అయిపోయింది. సో వెరీ హ్యాపీ విత్ దట్. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది సార్ సినిమా. అంటే రవి గారి రిమైనింగ్ సినిమాలు కూడా ఒక అమరావతి కానీ ఇవి కానీ కొత్తగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం మీకు హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి మేకింగ్ కానివ్వండి. మీరు చూస్తుంటే ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు అల్లరి వాజ్ దాట్ అంటే మీరు అమరావతి చూస్తే కూడా చాలా స్టైలిష్గా ఉంటుందండి ఫిల్మ్. చాలా క్లాస్గా అంటే మీకు ఒక ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఉంటుంది ఎలా చేస్తుంటారు అలా ఉంటుందండి. సో రవి దగ్గర నాకు బాగా నచ్చింది అది. రవి గారి దగ్గర ఆయన లిమిటెడ్ రిసార్ట్స్లో ఎస్పెషలీ మాకు ఈ సినిమా అల్లర్ సినిమాలో ఉండి ఎవ్రీ సాంగ్ వీ హ్యావ్ డన్ ఇట్ ఓన్లీ వన్ డే నండి. ఒక బైక్ సాంగ్ 2 రోజులు చేసినట్టు అండి. మిగతా అన్ని సాంగ్స్ సెట్ సాంగ్స్. రవి రావటం ఫస్ట్ సెట్లోకి రావటం ఆయన ఫస్ట్ చెప్పేది ఏంటంటే నరేష్ ఇవాళ 256 షార్ట్స్ చేస్తాం. 250 షార్ట్స్ 56 షార్ట్ అంటే పెట్టేసుకుంటాడు నెంబర్ ఇది పెట్టేసుకుని రాసేసుకుంటాడు. అంటే టక అండ్ మార్నింగ్ 6 స్టార్ట్ చేస్తే 9 o'clock అయిపోయిందండి. యూస్ టు ఫినిష్ దాట్ వే. అంటే అప్పుడు ఆ సాంగ్ అప్పుడు మీరు సినిమా చూస్తే కూడా MTV స్టైల్ కటింగ్ ఉండేయండి. ఆ సాంగ్స్ కూడా టక నెంబర్ ఆఫ్ కట్స్ తోటి
ఆ ఎడిటర్ కూడా కొత్త ఆయన. అప్పటి వరకు ఆయన కొత్త ఆయన అంటే ఆయన యూస్ టు డూ యాడ్ ఫిల్మ్స్ ఎక్కువ చేసేవారండి. ఆయన ప్రాపర్ ఫీచర్ ఫిల్మ్. సో ఆంథనీ గారు ఆయన ఎడిటర్. సో ఎవ్రీవన్ అండి, అంటే లైక్ ఏం జరుగుతుందో తెలియదు. ఇట్ వాజ్ లైక్ సమ్ మ్యాజిక్ అండి. గమ్యంలో మీరు ఎలా చేశారని చెప్పడానికి ఆ నంది అవార్డు గమ్యం కూడా గాలిసీన అయింది అనమాట. అంటే గమ్యం చేసి వచ్చిన తర్వాత అంటే మా ఫాదర్ చూశారు ఆ సినిమా. అంటే జనరల్గా కథ అంటే ఇలా ఉంటుంది, ఇలా వచ్చింది అని చెప్తాం కానండి. సినిమా చూసి వచ్చిన తర్వాత ఆయన ఒకటి మాట అన్నారండి, ఎరగదీస్తారు సినిమా అని చెప్పి ఒకటి అన్నాడండి ఆయన. నాకు బాగా గుర్తు, ఈ సినిమా నా కథగా చెప్పించుంటే నేను వద్దనివ్వండి, ఎందుకంటే సినిమాలో నువ్వు హీరో కాదు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నా కెరీర్, బట్ యాక్చువల్లీ నువ్వు గాల్సిన క్యారెక్టర్ నువ్వు చేయటం చాలా రైట్ డిసిషన్ తీసుకున్నావు, విచ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అండి. సో మీరు ఎట్లా కన్విన్స్ అయ్యింది సార్? అంటే అప్పటికి హీరోగా చేస్తూ ఉండి ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు 2003లో చెప్పారండి గమ్యం. లైక్ 2003లో స్టార్ట్ అయిందని నా కెరియర్. 3లో ఒకరోజు వచ్చి నాకు ఐ థింక్ స్వప్న దత్ పరిచయం చేసినట్టుందండి. కృష్ణని పరిచయం చేసి ఇలాగా ఒక కథ ఉంటుంది పంపిస్తున్నా అంటే, అప్పుడు యూఎస్ నుంచి తను వచ్చాడు. డీటెయిల్గా చెప్పినప్పుడు చాలా బాగుందండి. అని నేను అంతా అయిపోయిన తర్వాత నేను ఒకటే క్వశ్చన్, అంటే లైన్గా విన్నాను చాలా బాగుంది, బట్ నేను ఒకటి చెప్పాను షోలే సినిమా చూసిన కాడి నుంచి ఒకటి డౌట్, విలన్కి బుల్లెట్ తాగాలి కానీ టక్మని చచ్చిపోతాడు, హీరో మాత్రం ఆడు ఒక 4 పేజీలు డైలాగ్ మాట్లాడతాడు, నన్ను తిన్న సాంబార్లు ఉప్పు ఎక్కువైంది, ఎందుకు అసలు అంతంత ఎవడు మాట్లాడలేదు. నాకు అంత ఫస్ట్ రాసినప్పుడు అలా కొంచెం ఉందండి. అలా కాదండి, చాలా క్రిస్ప్గా, ఎందుకంటే హీస్ గోన్ బి లైక్ ఇంకో 5 seconds 10 seconds చచ్చిపోయే మనిషి, వాడు ఎంతవరకు మాట్లాడాలి, ఆ మాటలు చాలా ఇంపార్టెంట్ ఉండాలి. బౌండ్ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఒకరోజు వీ హ్యాడ్ రీడింగ్ సెషన్ పెట్టుకున్నాం ఆఫీస్లో. దెన్ అంతా అయిపోయిందండి. లాస్ట్కి వచ్చేటప్పుడు టెన్షన్ అండి, ఎందుకంటే ఫస్ట్ చెప్పినప్పుడు ఎక్కువ చెప్పారు కదా, ఇప్పుడు అలా పెడతారని. దెన్ ఆయన అన్ని చదువుతుంటే, బాసు ఈ సీన్ గడి సీన్ అయిపోయింది బాసు అన్నాడు. కథ నన్ను నేను చేస్తున్నాను క్యారెక్టర్ నాకు తెలుసు, నాకే టంగమని తగిలింది. అమ్మ అసలు లైక్ ఆ క్యారెక్టర్ ఎంత ఉన్నా కూడా అండి, ఇట్స్ లైక్ రాముడిని సీత వెతుక్కుంటూ రాముడు వెళ్తుంటే ఆంజనేయ స్వామి హనుమంత స్వామి లాంటి క్యారెక్టర్ అండి. సో నాకు అక్కడ బాగా ఎందుకో నమ్మానండి. వి స్టార్టెడ్ ఇట్ ఇన్ 2005 అండి. ఇట్ రిలీజ్ ఇన్ 2000. బ్లేడ్ పబ్జీ షూటింగ్ జరుగుతుందండి గీతంస్ కాలేజ్ ఎదురుకుండా షూటింగ్ చేస్తున్నాం వైజాగ్లో. కాలేజ్ బస్ వెళ్తుంటాయి కదా మనకు జనరల్గా టైమింగ్స్, కాలేజ్ అవగానే ఈవినింగ్స్ వెళ్ళిపోతుంటాయి కదండి. నేను నుంచి గాల్సీన ఒక బస్సు వేసారు, ఓకే అయ్యాను. ఇంకో బస్సు వచ్చిందని స్లో అయింది, అంటే కొంచెం ముందు ఏదో ట్రాఫిక్ ఉంది అని. జనరల్గా ఒక షూటింగ్ జరుగుతుందని కొంచెం స్లో చేస్తారు కదా, చూద్దామని ఏం జరుగుతుందని స్లోగా. డ్రైవర్ కానీ అందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఏం జరుగుతుంది, ఎవరో హీరో చూస్తుంటే చూశాను. ఎవరు వచ్చి గాల్సీన అన్న తిరిగి ఎలాగంటే ఒక అమ్మాయి అండి, అన్న పులిమి ఇంటికి వచ్చిందని అమ్మ అడిగికి వెళ్ళిందా అంతే. అంటే ఆ డైలాగ్ యాక్చువల్లీ దట్ వాజ్ లైక్ నాకు షాక్ సినిమాలో. అంటే నాకు నేను రాసినప్పుడు చెప్పాను కాదు క్రిష్ అంటే బాగుంటుందండి, జనరల్గా అది బాగుంటుందని నన్ను కన్విన్స్ చేశాడు. సో ఆ డైలాగ్ గుర్తుపెట్టుకుంటే అంటే దట్ అంటే అది ఒకటి అండి. దాని తర్వాత చాలా మంది ఎప్పుడన్నా ఈ ప్రపంచం రెండే ఒకటి దొబ్బేవాడు అంటే ఫిలాసఫీ మీరు చెప్పినట్టు చాలా వేదాంతం ఉంటుందండి. అడు దొబ్బేవాడు ఎలక్షన్ ఎలా పెడతాడు, దొబ్బించుకుని ఆడి దగ్గర ఓట్లు తీసుకుని డబ్బులు తీసుకుని ఆడికి ఓట్లు వేస్తాడు. సో ఇట్స్ ఆల్ అబౌట్ అంటే సొసైటీలో జరుగుతుంది. వాడు స్టేట్స్ ఆడక్కడ ఎక్కడ సొసైటీలో ఉన్నాడండి. వాడి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంటాడు లైఫ్లో. నాకు కెరియర్ బెస్ట్ సాంగ్స్ ఏంటంటే నిండు నూరాలు సావాసం ఒకటి, గమ్యంలో కూడా అండి ఎంత కొరకు దాంట్లో పుట్టక చావు రెండు నీ సొంతం కాదు, జీవితకాలం నీదే. శాస్త్రి గారు అంటే పుడతం చావటం మన చేతిలో లేదు, మధ్య టైమే మనది. ఆ టైంలో నువ్వేం చేస్తావు, రాజాలా బతుకుతావా, ఎలా బతుకుతావు అది నీ ఇష్టం, కలర్ఫుల్గా బతుకు. సో దాంట్లో చాలా వేదాంతం ఉంటుందండి ఆ సాంగ్లో. అండ్ శాస్త్రి గారు ఫోన్ చేసి బాయ్ సాంగ్ రాశాను. జనరల్గా ఆయన బాగా క్లోజ్ అండి నాన్నగారు. ఆయనకి ఫస్ట్ ఫోన్ చేసి మేము వికారాబాద్లో షూటింగ్ చేస్తాను, అబ్బాయి సాంగ్ చాలా బాగా వచ్చింది, దాని మీనింగ్ అన్ని మొత్తం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం లిరిక్స్గా వినేస్తుంటాం అంటే వెళ్ళిపోతాం కానీ ఒక ఇక్కడ నుంచి కొట్టేసాం, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఈ షార్ట్ చేస్తాం అనుకుంటాం కానీ, ఎందుకంటే ఆ సినిమా మేము పాడట్లేదు. ఆ సాంగ్ పాడితే మాకు మీనింగ్ తెలుసుకుంటాం. జస్ట్ కాబట్టి అండి మనం ఒక్కోసారి ప్లే చేస్తారు, ఒక్కోసారి ప్లే చేయరు, బట్ భావన తెలుసుకుని చెయ్యి అని ఆయన అసలు ఆ సినిమాకి ఒక వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అండి శాస్త్రి గారు కూడా. ఆయన నమ్మాడండి సినిమాని. ఆయన నమ్మి చాలా మందికి చెప్పారు కూడా, అవుతాడు చూడు క్రిష్ అవుతాడని. అంటే అందరూ రోజులకి ఎవడి క్రిష్ అసలు పేరేంటి, రాధాకృష్ణ జాగర్ల మూడి అసలు ఎవరి దగ్గర చేయకుండా వచ్చేసాడు ఏంటని. సో దట్ వాజ్ లైక్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అండి. విశాఖ ఎక్స్ప్రెస్ జరిగినప్పుడు ఒక ఫ్రెండ్ చూశారు సినిమా, చూసి ఒకే నెలలో నాకు 4 సినిమాలు రిలీజ్ అయినాయి ఆ సంవత్సరం 2008లో. విశాఖ ఎక్స్ప్రెస్ రిలీజ్ అయిన 1 weekకి గమ్యం రిలీజ్ అయింది.
విశాఖ ఎక్స్ప్రెస్ చూసి నువ్వు చచ్చిపోతే బాగుండు, చంపేస్తే బాగుండు అనుకున్నాను, గమ్మిలో నువ్వు బతుకుంటే బాగుండు అనుకున్నాను. చూడండి 1 weekలోనే 2 క్యారెక్టరేషన్ అంటే వేరియేషన్. సో అది నేను ఏమనుకున్నానంటే ఐ డెంట్ ఫీల్ బ్యాడ్. ఈజ్ లైక్ నువ్వు చచ్చిపోతే బాగుండు అనుకుంటుంటే ఐ థాట్ దట్ వాస్ అ కాంప్లిమెంట్ బికాస్ యూ డిడ్ అంత ఫెంటాస్టిక్ చేశారు మీరు. ఇక అంత ఇంపాక్ట్ కలిగించాం కాబట్టి షీ వాంట్ మీ టు డై. అంటే నా మీద కోపం కదా, క్యారెక్టర్ మీద కోపం. సో ఐ థింక్ ఐ టేక్ దట్ యాస్ అ కాంప్లిమెంట్. సూపర్ సార్. ఎదుగుతున్న ప్రాసెస్లో తండ్రి లక్షణాలు వచ్చాయి, తల్లి లక్షణాలు వచ్చాయి, ఇట్లా చెప్తుంటారు కదా సార్. మీరు మీ ఫాదర్ నుంచి ఏ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ తీసుకున్నారు అండ్ మదర్ నుంచి? నేచర్ వైజ్ మా ఫాదర్ వాజ్ ఓన్లీ వన్ థింగ్ అంటే ఆయన హీ బిలీవ్స్ ఓన్లీ వర్క్. ఎవరికి హాని చేయొద్దు, కాంట్రవర్సీలో కానీ దేని నెగిటివ్ అవ్వద్దు ఫస్ట్. అంటే ఏదో మాట్లాడేస్తే తోపు అనుకుంటారు, అలా కాదు. బీ వాట్ ఎవర్ యూ అంటే టేక్ యూర్ అంటే స్టాండ్ ఫర్ అ గ్రౌండ్. యూఆర్ అన్ యాక్టర్ హియర్, యూ జస్ట్ లైక్ అదర్ సిటిజన్ అంతే. పీపుల్ నో యూ మోర్ బికాజ్ యూర్ అన్ యాక్టర్. దిస్ ఇస్ నథింగ్ స్పెషల్ ప్రివిలేజ్ ఫర్ యూ. జస్ట్ బీ ఎ నార్మల్ పర్సన్. ఫ్లాప్స్ వచ్చినప్పుడు కుదించిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, హిట్లు వచ్చినప్పుడు ఏయ్ కమాన్ ఏంటో చేయండి అలా వద్దు. జస్ట్ బీ ఏ సేమ్ థింగ్. సో జస్ట్ బీ అ నార్మల్ పర్సన్. అలా ఉంది, ఎప్పుడు మారవద్దు. అంటే సక్సెస్ వస్తే కొంతమంది మారుతారు, ఫెయిలియర్స్ వస్తే కొంతమంది ఇంకొకలాగా అయిపోతారు. జస్ట్ బిలీవ్ ని. అంటే నాకు అదే నేను చెప్తూ ఉంటాను కదా, చాలా మంది అడుగుతుంటే నాకు నేను ఇంతే సినిమాలో చాలా ఇష్టమైన డైలాగ్ రవితేజ గారు. సినిమా పోయిందంటే ఏం చేస్తాం, మనకు తెలిసింది ఇదే. హిట్ అయినా ఇదే చేస్తాం, పోయినా ఇదే చేస్తాం, మనకు తెలిసింది ఇంతే. సినిమా ప్రపంచమే కదండి. సో దాట్ ఈస్ ద థింగ్. అండ్ యూస్ టు టెల్ మీ అంటే ఒక ఆయన కొన్ని అడ్వైస్ ఎలా ఉండేదంటే, బీన్ డైరెక్టర్ కాబట్టి నీకు కథ నచ్చిందంటే, నీ కథలో ఏదైనా డౌట్స్ ఉంటే డైరెక్టర్ వచ్చి కథ చెప్పినప్పుడు నాకు ఈ డౌట్స్ ఉన్నాయంటే మీరు మారుస్తానికి విల్లింగ్గా ఉన్నారా, మార్చలేదంటే ఐమ్ నాట్ ఓకే నేను చేయట్లేదు, మారుస్తానని చెప్తే అప్పుడే చెప్పేసి. రేపు సెట్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఈ సీన్ నచ్చలేదు, ఇది మార్చండి అని చెప్పొద్దు అక్కడ ఎప్పుడు. బికాస్ వన్స్ నువ్వు కథ ఓకే అయిన తర్వాత అది ఇంకంతే. నువ్వు అది హిట్ ఆఫ్ ఫ్లాప్ బ్లాక్ బస్టర్ కల్టా ఏమవుద్దో తెలియదు. సినిమా నమ్మకంతో వెళ్ళిపోవటం అంతే. జస్ట్ ఆ పర్సన్ నమ్మేమంటే పూర్తిగా నమ్మేసి, అంతేగాని సగం వచ్చి చేయాలి అంటే అసలు డైరెక్టర్గా నాకు ఎవరిని చెప్తే నాకు పిచ్చ కోపం వస్తుంది. సో యూ షుడ్ నెవర్ డూ దాట్ అండ్ బీ ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ యాక్టర్. అంటే చూసుకో నీ ప్రొడ్యూసర్స్ నీతో సినిమా చేస్తే సేఫ్గా ఉండాలి అంతే. అంటే పోతే ఓకే 25 లక్షలు 50 లక్షలు అంటే ఓకే తట్టుకుంటారు ఎవరన్నా. బట్ సగం 80% ఆఫ్ ద ఫిలిం బడ్జెట్ అలా వద్దు. సో అవన్నీ అంటే అంటే నీకు ఎప్పుడైతే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆర్టిస్ట్ అవుతావో విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ అంటే పీపుల్ కమింగ్ టు వచ్చి నీకంటూ సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, నీకంటూ సెట్ ఆఫ్ డైరెక్టర్స్ రెడీ అవుతారు. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ మదర్ నుంచి అంటే ఐ థింక్ మోర్ దెన్ ఎనీవన్ అంటే మా ఫాదర్ కెరియర్ ఆయన 51 సినిమాలు, మా మదర్ చూసి నా 64 సినిమాలు, మా బ్రదర్ ఒక 20 సినిమాలు. షీ హస్ సీన్ సక్సెస్లు చూసిందని, ఫెయిలియర్స్ చూసింది. అండ్ షీఈస్ ఆల్వేస్ ది సేమ్ అంటే ఫర్ మా మదర్ ఏంటంటే ఇవాళ కూడా ఏదన్నా అంటే ఎందుకమ్మా అంటే ఏదన్నా ఇప్పుడు రామ్మ ఊరు వెళ్దాం ఫ్లైట్లో ఎందుకమ్మా ట్రైన్లో వెళ్ళిపోదాం, బస్సులో వెళ్ళిపోతాం అంటే ఒక మనకి ఎంత వచ్చినా కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉంటుంది చూసారంటే. అక్కడికి వెళ్ళి బేరాలు ఆడతాం. ఇప్పుడు ఎక్కడికన్నా ఎందుకమ్మా అక్కడికి వెళ్ళి ఇక్కడ కొనుక్కోవచ్చు కదా కూరగాయలు ఎక్కడికన్నా. ఇప్పుడు అన్ని ఇప్పుడు అదో సాటిస్ఫాక్షన్ ఆన్లైన్ వచ్చేస్తున్నాయి కదా, ఇప్పుడు వచ్చేస్తున్నాయి బిగ్ బాస్కెట్లు ఎన్ని ఉన్నాయి కదా. అంటే లేదమ్మా అక్కడ ఆ రైతు బజార్కి వెళ్తే అక్కడ ఫ్రెష్గా ఉంటుంది, అక్కడ నేనే తెచ్చుకుంటాను నా చేతిలో అంటే వాళ్ళకి ఉంటుందండి. అది 2 రూపాయలు భారం అయినా కూడా ఆడుతుంటారు అంటాను. ఎందుకంటే అది సాటిస్ఫాక్షన్ అండి. వీ కాంట్ డూ దాట్ అండి. అంటే బీన్ సీయింగ్ దట్ సేమ్ థింగ్ అంటే ఆవిడ లేనప్పుడు అలాగే ఉన్నారు, తర్వాత మా ఫాదర్ సెటిల్ అయ్యి మీ అందరు సెటిల్ అయిన తర్వాత కూడా అదే సేమ్ బిహేవియర్. చాలా మంది ఇప్పటికి మారుతుంటే మీ మదర్ అసలు ఏం మారలేదు, ఎప్పుడు ఫస్ట్లో ఎలా ఉండేవారు ఇవాళకి ఎలా ఉన్నారు. సో ఐ థింక్ బేసిక్గా ఆ నేచర్ మారలేదు. అది కాంప్లిమెంటే అనుకోవాలి, బెస్ట్ కాంప్లిమెంట్. అండ్ షీఈస్ వెరీ అంటే ఒక 200 ఉన్నప్పుడు అంటే ఆ టైంలో ఇంతే వస్తుంది అన్న అప్పుడు రన్ చేసిందండి హౌస్. తర్వాత కూడా ఇవాళ కూడా మా ఫాదర్ కానీ నేను కానీ ఉన్న రోజులు మా ఫాదర్ నేను కానీ రిమండరేషన్ వస్తే మా అమ్మకి ఇచ్చేసేవాడిని, చెక్ రాగానే ఇచ్చేసేవాడిని. ఇచ్చేసి ఒక 10 లక్షలు ఎక్కించి ఒక 50,000 కావాలండి. సో షీఈస్ లైక్ అగైన్ మనీ మేనేజ్మెంట్ అండి ఆవిడ. వెరీ వెల్ అంటే చదువుకోలేదు, 8th స్టాండర్డ్ వరకే చదువుకున్నారు. అయినా కూడా షీ అడాప్టెడ్ టు ద వరల్డ్ అండ్ షీ మేడ్ ఇట్. అంటే ప్రతిదీ ఎక్కడ వేస్ట్ ఖర్చు అవ్వకుండా ఒక ఫ్యామిలీని బెస్ట్గా మెయింటైన్ చేయాలంటే మదర్స్. సో ఐ థింక్ దాట్స్ వన్ థింగ్ అన్న మిడిల్ క్లాస్ అన్నది వీ కాంట్ టేక్ ఇట్ అవుట్ అండి. అండ్ ఐ లైక్ ద వే షీ హిట్లు వచ్చినప్పుడు మా ఫాదర్ని అలాగే ఉండేది. ఫ్లాప్లో ఏంటి ఫ్లాప్ అయింది మీ అంతంత బాధపడవు ఏంటంటే ఎన్ని రోజులు పాడతారా, ఎన్ని రోజులు కూర్చుంటాం. నాన్నగారు చూడండి ఫ్లాప్లో, నాన్నగారు చూడండి హిట్లా. ప్రాక్టికల్గా ఉంటుంది, వెరీ ప్రాక్టికల్ అండి. అది ఒకటి ఉండేదండి. అంటే సక్సెస్ అయ్యాక ఎలా అయ్యావు అని అడుగుతారు కానీ ఇప్పుడు మనం అనుకున్న దాన్ని కుదరలేదు అనుకోండి వాళ్ళ గురించి ఎందుకంటే ఇప్పుడు రాజేష్ని కూడా చాలా మంది ఎప్పుడన్నా మీ ఇద్దరం బయటకు వెళ్తుంటే ఏమంటే ఈ మధ్య మీ సినిమాలు కనిపించట్లేదు ఏంటంటే వాట్ డస్ హీ డూ అండి, ఈజ్ రెడీ టు యాక్ట్.
హ్యాస్ టు గెట్ ద థింగ్ కదా, సమ్మన్ హ్యాస్ టు కాస్ట్ హిమ్. ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ ఇక్కడ. ఆల్ అబౌట్ ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఈవి గారు అబ్బాయి బాగుంటాడు లేకపోతే మంచి అబ్బాయి కాబట్టి మన అతనికి చేయాలని కాదు కదండి. బిజినెస్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే మీరు 10 రూపాయలు పెడుతున్నారంటే ఎంత సంపాదిస్తున్నా కదండి, ఆ ప్రోడక్ట్ మీద పెడతాం కదా మనకు. ఎగ్జాక్ట్లీ. సో అంటే తను కూడా ఎప్పుడు అంటే ఇదవ్వడండి, అంటే సినిమా ఇదైంది కానీ అంటే దాని గురించి కానీ అంటే నేను డెఫినెట్గా మా బ్రదర్ పొజిషన్ ఉంటే ఆవిడ గాన్ ఇంటూ డిప్రెషన్ అండి సీరియస్గా. బట్ తను అసలు చాలా స్ట్రాంగ్ అండి. వేహి అవునా అవ్వలేదు సరే ఏం చేద్దాం, దట్ డజంట్ ఎండ్ ఆఫ్ ద ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కదా అన్నట్టు చాలా కంపోజ్డ్గా ఉంటాడండి. హిట్ అయినా అలాగే ఉంటాడు, ఫ్లాప్ అయినా అలాగే ఉంటాడు. సో దాట్స్ వన్ థింగ్ అండి. అంటే అలా బతకటం కూడా కష్టమేనండి అంటే అలాగా. సో నాకైతే ఇప్పుడు ఈవెన్ నేను చెప్తాను కదండి, ఏదో ఇప్పుడు 64 ఫిల్మ్లు ఇప్పుడు ఏదైనా ఒక సినిమా మన బచ్చల మళ్ళీ ఆడలేదంటే నేను డెంట్ కమ్ అవుట్ ఆఫ్ మై హౌస్ ఫర్ 1 వీక్. అంటే కూర్చున్నా అంటే సినిమా హిట్ అయితే దాని గురించి ఆలోచించమండి, ఫ్లాప్ అయితే ఆ సినిమా గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఎక్కడ పోయింది, ఎంత ప్రేమించాం కదా, వేటెడ్ ఐ గో రాంగ్, వాట్ మన జడ్జ్మెంట్ ఎక్కడ పోయింది అని కూర్చొని పోస్ట్ మార్టం చేసుకుంటాం. ఆ రివ్యూర్ చెప్పింది, ఇతను చెప్పింది, వేరే వాళ్ళు చెప్పింది అన్ని కూర్చొని ఒకవేళ ఇలా ఉండుంటే ఏంటి, ఇలా ఉండుంటే ఏంటి. దాని తర్వాత బట్ అగైన్ మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఏమవుతుందండి, మళ్ళీ ఇంకో సినిమా చేయాలి, ఇంకో షూటింగ్కి వెళ్ళాలి. జస్ట్ నీడ్ టు ఫర్గెట్ అండి, ఈ ఫ్రైడే మంది కాకపోతే నెక్స్ట్ ఫ్రైడే మంది అని ఎయిమ్ చేస్తూ వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. మీ అనాలిసిస్ ఎలా ఉంటుంది సార్? అంటే సినిమా వర్కౌట్ అయినా ఒకవేళ వర్కౌట్ కాకపోయినా దాని నుంచి ఏ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు నెక్స్ట్ దానికి అప్లై చేయడానికి? వర్కౌట్ అయింది అనుకోండి, మనం ఏదైనా డెసిషన్ బోల్డ్గా తీసుకోగలుగుతాం సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు. అంటే ఓకే టక్ టక్ ఓకే నచ్చింది చేశాను కాన్ఫిడెన్స్. మనకి ఎప్పుడైతే సక్సెస్లో లేం ఫెయిలియర్స్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలంటే చేస్తుంది కరెక్టా కాదా అని ఎక్కువ ఆలోచించి దాన్ని ఎక్కువ బోతద్దులో పెట్టి చూసి అది ఉంటుందండి. సో ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే ఎనీథింగ్ అదేనండి. ఇప్పుడు ఫ్రైడే రిలీజ్ అయింది అనుకోండి సార్, సినిమా హిట్ అయింది అనుకోండి, ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు పండుగ చేసుకుంటాం, 3 రోజులు హ్యాపీగా పార్టీ చేసుకుంటాం. మళ్ళీ మండేకి వచ్చేటప్పుడు అమ్మో ఆ సినిమా అంత హిట్ అయింది కాబట్టి నెక్స్ట్ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, మనం ఇంకా దాన్ని రీచ్ అవ్వాలని ఉంటుంది. ఫ్లాప్ అయింది అనుకోండి, ఫ్రైడే సాటర్డే బయటకు రావండి సండే వరకు, మండే మళ్ళీ వచ్చి ఓకే ఈసారి పోయింది కాబట్టి మళ్ళీ ఆ మిస్టేక్ అవ్వకూడదు, ఈసారి డెఫినెట్ కొట్టాలి అన్న ప్రయత్నంతో చేస్తాం అండి. ఇట్స్ చాలా బట్టి ప్రయత్నం అండి, అంటే ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇండియన్స్ కొంచెం సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ ఎక్కువ ఉంటారు. అంటే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళని ఈవెన్ ఆ మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా దే విల్ క్యారీ దెమ్ అండ్ ఇంటికి తీసుకెళ్ళిపోతారు అనమాట అట్లా ఆ క్యారెక్టర్ని, ఆ పర్సన్ని. మీరు చాలా మూవీస్ కామెడీగా చేసినప్పటికీ వాటన్నిటిని థియేటర్లో దే లవ్డ్ అండ్ దే ఎంజాయ్డ్ వెరీ వెల్. బట్ మీరు చేసిన ఆ గమ్యం కానీ, నేను కానీ, శంభో శివశంభో, మహర్షి, సో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటున్నారు. అది చెప్పాను కదా, ఎంత కామెడీ చేసినా కామెడీ సినిమాలు బాగుంటాయి, మీ సినిమాలో కామెడీ బాగుంది అంటారు కానీ మీరు కామెడీ బాగా యాక్ట్ చేశారని ఎవరు చెప్పరండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియా అండి, ఏషియన్ ఇన్ జనరల్. మీరు జనరల్గా కొరియన్స్ని కానివ్వండి ఎనీథింగ్ చూడండి, మీకు మన కల్చర్ని మీరు చూసుకుంటే కొరియన్ కానివ్వండి మొత్తం అందరూ మన ఏషియన్ కల్చర్ చూసుకుంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం మనకి ఎన్ని ఎప్పుడు ఉన్నాయండి. మనకి మదర్ కానివ్వండి, సిస్టర్ కానివ్వండి, ప్రెగ్నెన్సీస్ అంటే జనరల్గా ఇలాంటి కొన్ని సీన్స్ ఉంటాయండి సిస్టర్, అలాంటి అవన్నీ మనం డెఫినెట్గా ఎప్పుడు పండుతూ ఉంటాయండి. అవును సార్, మోర్ కనెక్షన్ ఉంటుంది దానిలో. అవునండి, గమ్యంలో చచ్చిపోయాడు కదండి. ఇప్పుడు థింగ్స్ లైక్ వెన్ యూ డై క్యారెక్టర్ ఆటోమేటిక్గా సింపతి, అంటే ఇది బతుకుంటే బాగుండేది, అయ్యో కాల్సిన చచ్చిపోయాడు అని. శంభో శివశంభోలో కూడా ఏంటంటేనండి అది మాట్లాడేది ఆడియన్స్ ఏదైతే అనుకుంటాడో అది మాట్లాడుతుంటాడు. ఎందుకంటే రవితేజ గురించి కలిపాం కదా ఓకే వదిలేద్దాం అన్నట్టుంటే, ఆయనకేమో అక్కడ ప్రేమని వెళ్ళిపోయింది ఇంకొకరిని పెళ్లి చేసుకుని, శివబాలాజీకేమో కాళ్ళు ఇదైపోయింది, నాకేమో చెవు పోయింది, వాళ్ళిద్దరు కలిపితే వాళ్ళిద్దరు వెళ్ళిపోతుంటే అప్పుడు వచ్చి కన్నా చంపేద్దాంరా, పేపర్లో రాస్తారుగా, టీవీలో వేస్తారుగా, చదువుతారుగా, భయపడదు. ఎందుకంటే మాకు జరిగింది అన్యాయం ఇంకొకరు వేరే ఫ్రెండ్స్కి జరగకూడదు, మనలాంటి వాళ్ళకి ఇంకొకరికి జరగకూడదు అని. సో ఆడి వాయిస్ ఏంటి, ఆడియన్ వాయిస్. శ్రీరాములు థియేటర్లో చూడటానికి వెళ్ళానండి, కన్నా చంపేద్దాం అంటే అప్పుడు వరకు సైలెంట్ కూర్చున్న థియేటర్ గొల్లమన్నారండి. సో అంటే దట్ ఇస్ ఆడియన్ ఏదైతే అనుకున్నాడు ఈ క్యారెక్టర్ని చంపేస్తే బాగుంది అనుకుంటుంటే అది ఎప్పుడైతే త్రూ ఒక క్యారెక్టర్ని చెప్తే వాళ్ళు కనెక్ట్ అయ్యారు అది. సో దోస్ ఆర్ ద థింగ్స్ అండి. దాని తర్వాత మహర్షి అగైన్, మన నా స్వామి రాంగులో కూడా డెత్ సీన్. అంటే ఐ థింక్ మోర్ ఎప్పుడైతే మనకి చిన్న బాండ్ అంటే వీళ్ళిద్దరు బాండ్ హ్యాపీ ఎండింగ్ ఉండాలనుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ వెళ్ళిపోయింది అనుకోండి, యూ ఆల్వేస్ మిస్ దట్ క్యారెక్టర్. కాబట్టి ఐ థింక్ యూ టాక్ మోర్ అబౌట్ దట్ క్యారెక్టర్. కామెడీ అండ్ సాడ్ సీన్స్ కానీ పెయిన్ఫుల్వి. సో మీకు ఏది టఫ్ అనిపిస్తుంది? అంటే ఒకరిని నవ్వించడమా లేకపోతే మీ ఫీల్ని, మీ పెయిన్ని అవతల వాళ్ళు చూపించడం? అంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ పెయిన్ చేయడం, ఏడిపించడం చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను సాడ్గా ఉన్నానంటే కూర్చుని వేరే ఐ థింక్ అంటే మాకు ఏదో నా లైఫ్లో ఏదో ఒక చిన్న
బ్యాడ్ సాడ్ సిచ్యువేషన్ ఆలోచించుకుని, అంటే అసలు నేను డైలాగ్ లేదనుకోండి, నేను దాని గురించి ఉన్నా కూడా మీకు తెలియదు, ఎక్స్ప్రెస్ అయిపోతుంది. బట్ కామెడీ ఏంటంటే యూ హ్యావ్ టు డూ ఇన్ సెట్ సిచ్యువేషన్స్. అదే చెప్తాను కదా, మా ఫాదర్ హాస్పిటలైజ్ అయినప్పుడు కూడా శ్రీనివాస్ టపాకా అప్పుడు అందరు 20 మంది ఆర్టిస్టులు వెళ్ళిపోతున్నారు, యూఎస్ వెళ్ళిపోతున్నారు. సో ఆ రోజు లేకపోతే మాకు ఇంకా మళ్ళీ 2 months దాకా జరగదు. సో షూట్ చేస్తుంటే మా ఫాదర్ హాస్పిటల్లో ఉన్న ఎవ్రీ షార్ట్ అవ్వటం బయటకు వచ్చి అలా ఉంది కొంచెం బాగా సీరియస్గా ఉందండి. సో ఆ రోజు అండి, అంటే నేను చేసేది కామెడీ సినిమా, లోపల ఏడుస్తున్నా, బయటకు ఎక్స్ప్రెస్ చేయలేను. అందరూ తెలుసు సెట్లో ఉన్న అందరూ తెలియకుండా, ఎందుకంటే ఏ మూడ్లో వచ్చాను తెలుసు, అక్కడ వచ్చి నన్ను నవ్వించడం ప్రయత్నం కూడా చేయలేదు, ఎందుకంటే అందరికీ నాన్నగారు కావాల్సిన వాళ్ళు అందరికీ తెలుసు. అది వాళ్ళందరూ చూస్తే జాలి చూపు, సింపతి. అంటే నాకు అది జనరల్గా మనం అది అయిపోయేటప్పుడు ఇంకా అయిపోతాం కదండి, అందరు నన్నే చూస్తున్నాను అంటే ఇంకా కాన్షియస్ అయిపోతుంటాం కదా. మన బయట పడకూడదు, ఏడ్ చేస్తాడేమో అంటే ఏడుపు వచ్చేస్తుంది కానీ ఆడవకూడదు, వెళ్ళి కామెడీ చేయాలి. ఐ థింక్ దాట్ ఈస్ ద వన్ టఫెస్ట్ ఎవర్. అండ్ అంటే ఆ ఒక్కరోజు ఎలా చేసింది ఇవాళకి అర్థం లేదు. అందుకే నా సినిమా చెప్తున్నాను కదండి, చాలామందికి ఇష్టమైన సినిమా. నేను ఇవాళ వరకు ఒకసారి సినిమా ప్రివ్యూ చూసాను, ఇవాళ వరకు మళ్ళీ నేను ఆ సినిమా తర్వాత చూడలే నేను. ఎందుకంటే నాకు ఎప్పుడు చూసినా నాకు అంటే నాకు ఏ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది, ఏం జరిగింది అక్కడ ఆ రోజు, ఏం జరిగింది ప్రాసెస్ అని. సో అలాంటి అదొక్కటి. సో అదే చెప్తాను కదండి, మనం ఒంట్లో బాగోపోయినా ఇంకోటి చేసిన మైండ్లో అది వచ్చి చేయాలంటే కామెడీ అన్నది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అండి. కామెడీ చేసేవాడు ఏదైనా చేయగలుగుతాడు. మా ఫాదర్ చెప్పేవారండి, అప్పుడు రజనీకాంత్ గారు కానీ, చిరంజీవి గారు కానివ్వండి, అమితాబ్ బచ్చన్ గారు చూసుకోరా ముగ్గురిని, వాళ్ళు ముగ్గురు స్టార్స్ ఎందుకంటే వాళ్ళు ఎంత గ్రేట్ యాక్టర్స్, ఎంత యాక్షన్ హీరోస్, ఎంత బాగా డాన్స్ చేసినా దే ఆర్ వెరీ గుడ్ ఇట్ కామెడీ. అందరూ అనుకుంటారు చాలా ఈజియెస్ట్ అండి, దట్స్ టఫెస్ట్ థింగ్ అండ్ యూ క్రాక్డ్ ఇట్. సో అంటే నాకేంటంటే అన్ని కామెడీ సినిమాలు అవుతున్నాయి, ఉంటుంది కదండి, మనం సీరియస్ సినిమా చేయాలి కదా అంటే అప్పుడు చెప్పారండి, అందరికీ రావద్దు కామెడీ చేయటం. చాలామందికి నేను డైరెక్షన్ చేశాను కదా, కామెడీ చాలా కష్టపడతా చాలామంది ఎమోట్ చేయడానికి, నువ్వు చేస్తున్నప్పుడు అది నీ గాడ్ గిఫ్ట్ అనుకో. సో ఐ బిలీవ్ ఇట్ అండి. నాకేంటంటే జనరల్గా మనం నవరసాలు ఉంటుంది చూసారండి, రౌద్రం, ఇవన్నీ చేయాలంటే చాలా ఈజీ అండి. ఐ థింక్ హాస్యమే కొంచెం కష్టమైంది. తెలుగు తెలిసిన వాళ్ళంతా, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారు సార్, మీరు నవ్వించి వాళ్ళ ఆయుష్ను కొంచెం పెంచి. నవ్వించడం ఒక వరం అండి, డెఫినెట్గా వరం. దానికి నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేసి నా సినిమాలు చూసి నా కామెడీ నచ్చింది, నా సినిమాలు రిపీటెడ్గా తర్వాత థియేటర్లో చూసి కానివ్వండి అలా, సో నన్ను ఎంకరేజ్ చేశారండి. సో నేను రుణపడి ఉంటాను ప్రేక్షకులకి. అంటే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా అనుకుంటారు ఫస్ట్. అదేనండి, నాకేంటంటే ఆ నోన్ ఒక హీరోగా చూడరండి నన్ను, ఎవరు బయటకు వెళ్ళినప్పుడు కూడా స్టార్గా హీరోగా చూడరండి. ఎవరు వచ్చినా ఒకటే చెప్తారండి, అంటే మా అన్నయ్య గారు అబ్బాయి ఉన్నాడండి, అచ్చు మీలే ఉంటాడండి, మా ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడండి, ఎవరో ఒకరు ఎప్పుడు వచ్చినా ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఒకడు ఉంటాడండి మీలాగే అల్లరి చేస్తూనే ఉంటాడు అని. సో ప్రతి వాళ్ళు ఏంటంటే దే ట్రీట్ మీ యాస్ అ ఫ్యామిలీ మెంబర్ అండి. ఐ థింక్ కామెడీ చేసే వాళ్ళందరినీ ఇప్పుడు బ్రహ్మానందంగా ఒకరిని మనం దాన్ని వీ ట్రీట్ హిమ్ యాస్ అ ఫ్యామిలీ మెంబర్, బాగా తెలుసు అన్నట్టు ఉంటుంది కదండి. చాలా మందిని చూస్తుంటే మా ఫ్రెండ్స్ కూడా ఏదైనా మాట్లాడితే మీమ్స్ పెడుతుంటారు బ్రహ్మానందం గారు ఇలా, అంటే సో మన లైఫ్లో ఇదే పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయారు అనమాట అంతే. వాట్ ఈజ్ సినిమా ఫర్ యూ సార్? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అంటే ఏంటి? హౌ డూ యూ డిఫైన్ ఇట్? అంటే ఇట్స్ లైక్ ఆర్ట్ అండ్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అండి. అంటే మనం సొసైటీలో కొన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటాయండి, ప్రతి వాడికి ఉంటుంది ఎదిరించాలండి. బట్ మనకేంటంటే అమ్మో ఆడేంటో, వాడి వెనకాల ఉన్నవాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు అంటే మనకేంటంటే గొడవలు వద్దు, గొడవలకు ఎందుకు అన్నెసరీ భయం. సో ఇలాంటి సినిమాలకు వచ్చేటప్పటికి ఏంటంటే మనం వాళ్ళు చేయలేని మనం అట్లా చేస్తుంటే వాళ్ళు ఎంజాయ్ ఇట్ అండి. సో విచ్ వీ పర్సనలీ కాంట్ డూ ఇట్, దే కమ్ అండ్ ఎంజాయ్ ఇట్. అంతే కదండి. ఒక స్క్రీన్లో ఒక విలన్ అంటే కొడుతుంటే ఎందుకు ఎంజాయ్ చేసి విజిల్ చేస్తుంటారండి ఆడియన్స్, ఎందుకంటే దే నో దే కాంట్. అంటే ఒక అబద్ధమే చెప్తున్నావు, అందంగా చెప్పాలి, అది నిజం అనిపించాలి, అంతే కదండి. సినిమా ఇట్స్ ఆల్ అబౌట్ అంతే కదండి. మనం ఒకటి నిజం కానిది ఇది నిజమని బిలీవ్ చేయించి మేక్ బిలీవ్ చేయించాలి, దట్ ఈస్ సినిమా అండి. 23 yearsలో అరౌండ్ 60 మూవీస్, ఒక ప్యాషన్, ఒక లవ్ టువర్డ్ ద సినిమా లేకపోతే అది ఇంపాసిబుల్. సో ఫస్ట్ డే మీరు స్టోరీ విన్న దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యే రోజు దాకా ఓవరాల్ ఈ మూవీ మేకింగ్ ప్రాసెస్లో ఏదాన్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు? ఫిల్మింగ్ ప్రాసెస్ అండ్ షూటింగ్. ఓకే. ఎందుకంటే ఎస్పెషలీ నేను కామెడీ సినిమా చేస్తుంటానండి, అండ్ మా ఫాదర్ కానీ అంటే ఎవరు చేసినాడు ఇదివరకు ఎక్కువ మంది మన తెలుగులో ఉన్నంత కమెడియన్స్ ఎవరు లేరు. సో పండగలో ఉండేదండి, 15 మంది 16 మంది ఉండేది. అసలు ఎలా ఉండేదంటే వరుసగా ఉండేవారు. అంటే కెమెరా ఇక్కడ ఉందనుకోండి, కెమెరా
ఇలా పెట్టేవాళ్ళం, ఇలాగుండేది. ఎందుకంటే ఇలా 16 మంది ఇలా పెట్టేస్తే కనిపించదు. సో అందరు ఉండి ప్లస్ నాకేంటంటే అక్కడ ఇటు మాట్లాడతాం అండ్ ఎలా ఉండేదంటే కామెడీ ఫిల్మ్ AK-47 నడుస్తుంటుంది వాళ్ళందరికీ. అంటే బట్ మేము బ్లేడ్ బాబ్జీ చేసిన ఐ థింక్ దాట్స్ వన్ ఆఫ్ ద అంటే ఆ షూటింగ్లు కానివ్వండి, ఆ సినిమా ద వే వి ఎంజాయ్డ్. సముద్రంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉంటుంది బ్లేడ్ బాబ్జీ. దాని తర్వాత అంటే అక్కడ క్యారవన్స్ అప్పటికి వచ్చినాయి కానివ్వండి, బట్ మీ యూస్ టు డూ ఇట్. ధర్మాన సుబ్రహ్మణ్యం గారు కానీ, వేణుమాధవ్ గారు కానివ్వండి, ఎల్బీ గారు కానీ, మీ అందరూ వి ఆల్ యూస్ టు సిట్ ఒక చెట్టు కింద కూర్చుని వాళ్ళ ఇంట్లో ఫుడ్ అంటే ఒక మన చుట్టాలు. మనం ఇప్పుడు గృహప్రవేశం జరిగితే ఎంతమంది ఉంటారు? 200 మంది 300 మంది వస్తారు కదా చుట్టాలు. అదే మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఎవ్రీడే మా లొకేషన్లో అంతమంది ఉంటారండి, 120 మంది ఉంటారు ఎప్పుడు. సో ఇంతమంది జనాలతో ఉండి బట్ అందరూ కూర్చుని సరదాగా మాట్లాడుకుని, ఎస్పెషల్లీ కామెడీ సినిమాకి వచ్చేటప్పటికి టెన్షన్స్ ఉండవు కదండి. ఇప్పుడు ఒక సీరియస్ సినిమా చేస్తాం, మూడ్లో ఉండాలి, అవతల ఆర్టిస్ట్ని డిస్టర్బ్ చేయకూడదు, సో మన జోకులు వేయకూడదు అని ఉంటుందండి. బట్ కామెడీ సినిమాకి వచ్చేటప్పటికి ఏముందంటే నవ్వుకుంటూ చేస్తాం, నవ్వుకుంటూ బయట కూడా అదే కంటిన్యూ అవుతుందండి. సో ఐ థింక్ దాట్ ఇస్ వన్ థింగ్ ఐ ఆల్వేస్ లవ్ ఇట్ అండి. ఆ ఫిల్మింగ్ ప్రాసెస్లో కూర్చుని ఇంప్రొవైజేషన్స్, ఇప్పుడు ఆర్టిస్టులు ఉంటే కృష్ణ భగవాన్ గారు వచ్చి నేను చెప్తానని ఇంకోటి అలా యాడ్ ఆన్ అవుతుంటే చూసారు ఇంప్రొవైజేషన్స్. సో దట్ ప్రాసెస్ వి ఎంజాయ్ ఇట్ అండి. ఆ కామెడీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు బాడీ కూడా లైట్ అప్ అయిపోతుంది, సో ఫ్రెష్గా ఫీలింగ్ ఉంటుంది. అదే ఒక సాడ్ కానీ లేకుంటే ఒక ఇంటెన్స్గా చేసేటప్పుడు యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ కదా సార్. సో దాన్ని మీరు క్యారీ చేసేవాళ్ళ, అంటే లైక్ మీరు సెట్లో ఓకే కట్ కాగానే మీరు అవుట్ అయిపోతున్నా, లేకపోతే అది మిమ్మల్ని హార్న్ చేసా? లేదండి, అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అనండి. కొన్ని ఉంటాయండి స్టాన్స్లెవ్స్కీ యాక్టింగ్ థియరీలో ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన ఎవ్రీ టైం ఒక థియేటర్ ప్లే చేసేవాడండి. ఒళ్ళంతా గూస్బంప్స్ అంటే జలదరించేసేలా రావాలి అని. దానికోసం ఆయన ఏం ప్రాక్టీస్ చేశాడంటే, ఆయన చిన్నప్పుడు వింటర్ టైంలో ఆయన స్విమ్మింగ్ పూల్లో పడేసాడు సడన్గా చైల్డ్. సో ఎప్పుడు ఆ సీక్వెన్స్ వచ్చినా అది గుర్తు చేసుకుంటాడంటే. సో అదేనండి, అదే చెప్తాను కదా, మనకి ఏదన్నా అలాంటి గుర్తు చేసుకుంటాం, బట్ అది ఇమ్మీడియట్ బయటకు వచ్చేయాలండి. అదే మూడ్లో ఉంటాను నేను, ఇప్పుడు అందుకుని చచ్చిపోయే కాబట్టి నిజంగా చచ్చిపోతాను కాదు కదా, యాక్టింగ్ అంతే. సో వీఆర్ కాల్డ్ యాక్టర్స్ ఫర్ దాట్ రీజన్ అండి. సో జస్ట్ ట్రై టు బి యాజ్ న్యాచురల్, బట్ సేమ్ టైమ్ యూ హ్యావ్ టు రియలైజ్ వేర్ డ్రా ద లైన్, వేర్ టు కమ్ అవుట్. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైం నాకు అయిందండి ఇది. నేను సినిమా చేసిన తర్వాత ఐ వాస్ సో అడిక్టెడ్ టు దట్ క్యారెక్టర్, వినోద్ అన్న క్యారెక్టర్కి. అంటే కూర్చుని నార్మల్గా ఇలా తింటాను అసలు, మనం వేళ్ళు ఇలా కూర్చుని అంటే తింటాం. వాడు ఒక హాఫ్ అన్ ఏజ్ వాడికి వచ్చినప్పుడు వెళ్తే చేస్తున్నప్పుడు ప్రాసెస్లో కానివ్వండి సెల్ఫ్ సింపతి స్టార్ట్ అయిపోయింది నా మీద నాకే. ఎందుకంటే అందరూ తెల్లగా మంచి మంచి కాలేజీల్లో ఉంటే అందరూ మోడల్స్ వచ్చేవారు, అందరూ నాకేమో డార్క్ మేకప్, చిరిగిపోయిన చెప్పులు, అదే లూజ్ షర్ట్లు, చిన్న కళ్ళజోడు, అంటే ఎలా ఉండేవాడు అంటే ఎవరికైనా అందంగా ఉండాలనుకుంటాం కదా, చాలా డీగ్లామరైజ్డ్గా. సో అందరు నన్ను చూస్తుంటే నిజంగా వాళ్ళు నవ్వుతుంటే, పాపం సినిమా కోసం నవ్వినా కూడా నాకు నిజంగా నవ్వుతున్నాను ఒక ఇదో అయిపోయింది. ఆ సినిమా ఐ వాస్ సో కాన్ఫిడెంట్ అంటే ఇది కొట్టేస్తుంది అని. అప్పుడు 2-3 సినిమాలు వస్తే అడ్వాన్స్లో మా ఫాదర్కి నేను చెప్పానండి, లేదండి ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా నేను తీసుకోనాను. అండ్ ఆ సినిమా అప్పుడు కరెక్ట్గా రిలీజ్ అయ్యేటప్పటికి ఎలక్షన్ టైం అండి. వీటిని అంటే ఐ డోంట్ నో వై ఇట్ వాజ్ రాంగ్ టైం టు రిలీజ్ ఆల్సో. ఏప్రిల్లో చేసాం కానీ అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ టైంలో మనకు తెలుసు కదండి, ఒక స్టేట్లో ఎప్పుడు నన్ను ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఆ మూడ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ అంతా ఆ మూడ్లోనే ఉంటారు. సో సినిమా ఇస్ నాట్ అ రైట్ థింగ్. ఆ టైంలో మాకు తెలియకుండా అప్పుడు వేసేసాను. సో ఇట్ డిడ్ంట్ డూ వెల్. 3-4 months అండి. ఐ వాస్ లైక్ ఏంటి కెరీర్ అయిపోయిందా అంటే జస్ట్ లైక్ వచ్చి అలా వెళ్ళిపోయామా. ఐ థాట్ మై కెరీర్ వాజ్ గాన్. దీని తర్వాత అయిపోయిందేమో, వచ్చాం ఏదో 9 సినిమాలు, ఒక వన్ టైం వండర్లాగా వచ్చేసి వెళ్ళిపోతావా అని ఒక భయం ఉంటుంది. దాని తర్వాత ఇంకెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ వాజ్ లైక్ స్టిక్కింగ్ ఇట్ 3-4 months ఉండిపోయిందండి. దెన్ ఫైనలీ వన్ డే రిలీజ్ అండి. దాని తర్వాత తింటాం కూడా అండి. మా మదర్ ఒకరోజు తింటుంటే ఏంటి అలా తింటున్నాను, లేదమ్మా సినిమా కోసం అలా తినితే అలా అలవాటు అంటే ముందు అది బయటకు రా ఎప్పుడు అంటే వీ షుడ్ లవ్ క్యారెక్టర్ కానివ్వండి, బట్ నాట్ టేక్ బ్యాక్ అంటే ఇంటికి తీసుకెళ్ళిపోయే క్యారెక్టర్ అవ్వకూడదు. మీ లైఫ్లో థ్యాంక్ యూ, సారీ, ప్లీజ్ ఈ 3 words చెప్పాలంటే ఎవరికి చెప్తారు సార్? థ్యాంక్ యూ అంటే మా ఫాదర్కినండి, ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ద లైఫ్ ఐ హ్యావ్, ద వే హీ సపోర్టెడ్ మీ వెన్ ఐ వాంటెడ్ టు బి మై యాక్టర్. నాతోటి 9 సినిమాలు చేసి అంటే నా కెరీర్ టేక్ ఆఫ్ అవ్వడానికి కారణం మా ఫాదర్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ హిమ్. అదే థ్యాంక్ యూ. సారీ అయితే మా డాక్టర్ కానండి, ఎందుకంటే తను తప్పు చేసినా నేను చెప్పాలి. ఈజ్ లైక్ మోర్ షీ కెన్ టేక్ ఎనీ వన్ అండి. వాళ్ళ మదర్ అంతా తిట్టిన 2 దెబ్బలు పడేసిన ఇప్పుడు వరకు ఐ నెవర్ హిట్ హర్. బట్ నేను ఏదైనా ఒక్కసారి గట్టిగా అరిస్తే షీ గెట్ అఫెండెడ్ అండ్ షీ వోంట్ టాక్ టు మీ. తను తప్పైనా కూడా నేను అరిచినా కూడా తను అలుగుద్ది.
ఒక 2-3 days మాట్లాడదు, నేను వస్తుంటే అటు తిప్పేసుకుని వెళ్ళిపోతుంటుంది. అలిగిందంటే ఓకే అందంగా ఉంటుంది కానీ బట్ అట్ ద సేమ్ టైం ఓకే అంటే నేనే తప్పు చేసాను నువ్వు కాదు అని నేను కన్ఫెస్ చేసి దెన్ ఎక్కువ మా వైఫ్ అంటుంటుందండి ఈ నమస్తే అన్నిసార్లు నాకు కూడా సారీ చెప్పలేదు ఇప్పుడు అంటుంది. సో దాట్స్ వన్ థింగ్ అండి. ఐ థింక్ ఎక్కువ సారీస్ మా కిడ్కి చెప్తానండి పాపకి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లీజ్ అంటే జనరల్గా ఎవ్రీ లైఫ్లో అంటే ఐమ్ నాట్ అ వెరీ హార్ష్ పర్సన్ అండి. అంటే వెన్ ఐ సీ ఏ పర్సన్, నేను ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే ఐ సీ ద అదర్ పర్సన్ బిహేవింగ్ దెమ్ విత్ అ వెయిటర్, వాళ్ళతో ఎంత రూడ్గా ఉంటున్నారంటే ఐ డోంట్ లైక్ ఇట్ అంటే. సో ఐ థింక్ ఐ యూజ్ దట్ అండి. అంటే జనరల్గా ఎవరన్నా తెలియని పర్సన్లో ఇప్పుడు ఎవరన్నా ఆబ్లిగేషన్లో లేకపోతే ఐ యూజ్ దట్ వర్డ్ అండి. లాట్ ఆఫ్ అంటే అన్నోన్ పీపుల్ తోటి ఐ యూజ్ దట్. ప్లీజ్ కెన్ యూ స్టెప్ అసైడ్, ప్లీజ్ కెన్. సార్ మీ డాటర్ టాపిక్ వచ్చింది కాబట్టి తన పుట్టిన తర్వాత డిడ్ షీ బ్రింగ్ ఎనీ చేంజెస్ ఇన్ యూ? డెఫినెట్గా ఐ థింక్ డాటర్ పుట్టిన తర్వాత నవ్ ఐ నో హౌ టు లివ్ అప్ ఫర్ సమ్మన్. ఇప్పుడు అప్పటి వరకు ఏంటంటే ఓకే సింగిల్గా ఉన్నాం కాబట్టి వెళ్ళిపోయింది, దాని తర్వాత వైఫ్ వచ్చింది ఓకే. బట్ వెన్ యూనో ఒక ఫ్యామిలీ, ఒక పాప వచ్చిందంటే పాప వాట్ ఎవర్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా అయ్యి ఉండొచ్చు, వచ్చిన తర్వాత అంటే ఓకే నవ్ ఐ హ్యావ్ టు వర్క్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్, ఐ హ్యావ్ టు బిహేవ్, అంటే ఉండాలి తన కోసం ప్రతిదీ చేయాలి అని యూ గెట్ కాన్షియస్ అండ్ యూ స్టార్ట్ వర్కింగ్. అంటే ఐ థింక్ మోర్ బాధ్యతలు వస్తాయి కదండి. దాని తర్వాత కోవిడ్ వచ్చిందండి. ఆ కోవిడ్ అన్నది నాకు మై డాటర్ వాజ్ 3 years old దెన్. సో ఆ 3 and 4 years 2 సంవత్సరాలు వచ్చింది కదా మనకి. ఆ 2 yearsలో బికేమ్ సో క్లోజ్ టు హర్. అంటే ఇంకా అక్కడి నుంచి అంటే ఐ థింక్ అప్పటి వరకు కనీసం బయటికి వెళ్ళేవాడిని, ఏదో వీకెండ్స్ ఫ్రెండ్స్ తోట అక్కడికన్నా వెళ్ళి కూర్చొని. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఐ స్టాప్ గోయింగ్ అవుట్. ఈవెన్ మై ఫ్రెండ్స్ కాల్ మీ అంటే కదా ఏదో ఒకటి చెప్పే రీజన్స్, ఐ గివ్ దమ్ ఎక్స్క్యూజ్ అన్నమాట. కొంచెం ఇంట్లో బాగాలేదు, కొంచెం బిజీగా ఉన్నాను. ఎందుకంటే బేసిక్లీ లైక్ టు ఫీడ్ అవర్ ఎవ్రీ డే. ఐ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ మీ టు ఫీడ్ అవర్. ఐ హ్యావ్ టు బిహేవ్ అట్ హోమ్ బై 6:30 బికాస్ యూ నీడ్ టు గో స్పెండ్ టైమ్ విత్. అంటే స్కూల్ నుంచి వస్తారు, దాని ట్యూషన్స్ లేకపోతే క్లాసెస్ స్విమ్మింగ్ ఏదో ఒకటి ఉంటుందండి. సో దే 6:30, 7కి దిల్ ఫినిష్ ఇట్. సో 7 నుంచి ఒక 8:30 వరకు బిఫోర్ షీ గోస్ టు స్లీప్ 1 hour ప్రాపర్లీ స్పెండ్ టైమ్ విత్ అవర్. కూర్చున్న తనతో హోంవర్క్ చేయించడం, అంటే అట్లీస్ట్ బీ ప్రజెంట్ కదా. జస్ట్ బికాస్ యూర్ అంటే వచ్చి వెళ్ళిపోయాడు మా ఫాదర్ ఎప్పుడో పొద్దున్న కనిపించాడు సాయంత్రం అలా కాకుండా అంటే యూ హ్యావ్ టు బి అరౌండ్. కిడ్స్కి ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ, అంటే ఇట్స్ మోర్ అబౌట్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్. They expect that from parents. I think my wife made sure anamata. Parents, we need to spend more time with her. She shouldn't feel that my father not spend cheyaledu time, my mother spend cheyaledu. So that's the reason another. How much of man enta earn chesina kuda vallaki it's not about ever adugutunnaru anta earn cheyamani. Nannu my daughter adiganu night shooting chestunanante ugram appudu anukuntanu. Evening 4 ku vellipoyi undanడి. తన స్కూల్ నుంచి వచ్చే టైంకి నేను వెళ్ళిపోయి ఉండి. నేను పొద్దున్న నేను వచ్చేటప్పటికి 6:30కి వచ్చేవాడు అంటే తన స్కూల్ స్టార్ట్ అయిపోయింది. సో దే వాస్ అ పాయింట్ ఆఫ్ టైమ్ షీ డిడ్ంట్ సీ మీ ఫర్ 1 whole week అనమాట. ఐ వాస్ లైక్ ఐమ్ వర్కింగ్ ఓన్లీ ఫర్ యూ అంటే వాట్ ఈస్ ఇట్ అన్న, వై ఆర్ వర్కింగ్ వెన్ యూ డోంట్ గెట్ టైమ్ టు స్పెండ్ విత్ మీ, వాట్ ఈస్ యూజ్ ఆఫ్ యూ ఎర్నింగ్ సో మచ్ అంది. అంటే ఇట్ వాస్ లైక్ షాకర్ ఫర్ అ సెకండ్ అండి. మీరు ఓవర్ ఈ 23 years ఆఫ్ జర్నీలో లాట్ ఆఫ్ సక్సెస్లు చూశారు, ఫ్లాప్లు చూశారు, అండ్ బోల్ అంత మనీ, నేమ్, ఫేమ్ అన్నీ చూశారు. సో ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఈజ్ మీన్ బై హ్యాపీనెస్? హౌ డూ యూ డిఫైన్ ఇట్? అంటే అందరూ రకరకాలండి. అంటే చాలా మందికి ఏంటంటే అప్పులు లేకుండా బతకటం అన్నది హ్యాపీనెస్ అనుకుంటారు. ప్రజెంట్ అంటాం, ఇవాళ ప్రజెంట్గా ఏం జరుగుతుంది అంటాం. ప్రజెంట్ అంటే దట్స్ అ గిఫ్ట్ కదండి. అంటే ప్రజెంట్. సో ఐ థింక్ వాట్ ఎవర్ యూ ఆర్, లివ్ విత్ వాట్ యూ హ్యావ్, బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యూ హ్యావ్. నాకు అది రాలేదు, ఆడికి వచ్చింది ఆ ప్రమోషన్, నాకు ఎందుకు రాలేదు. యూ స్టార్ట్ కంపేరింగ్. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ద డే యూ స్టార్ట్ కంపేరింగ్ యువర్ లైఫ్ విత్ అదర్స్, యూ వోంట్ గ్రో అండి డెఫినెట్గా. అంటే ఎందుకంటే వీళ్ళు స్టార్ట్ వెళ్తూ ఉంటాడు, మనం చేసుకుంటూ మనమే సెల్ఫ్ సింపతి స్టార్ట్ అవుతుంటుంది. నెవర్ ఎవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్. వీ నెవర్ నువ్వు వాడే స్ట్రగుల్ అవుతున్నాడు మనకు తెలియదు. బయట చూడటానికి హ్యాపీగా ఉన్నాడు, వాడు బాగానే ఉన్నాడు, బట్టలు వేసుకున్నాడు, మంచి కార్లో తిరుగుతున్నాడు అనుకుని మనం అనుకుంటాం, కానీ అడిగి ఏముండదని. 100 రూపాయలు ఉన్నాడు, 100 రూపాయలు అప్పులు ఉంటాయండి, 1000 రూపాయలు ఉన్నాడు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఉన్నాడు, 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు ఉన్నాడు, 1,00,00,000 రూపాయలు. ఎవడు అందరూ కడతానే ఉంటారు కదండి. ప్రాసెస్ ఏంటంటే ఈఎంఐలు వాడికి మీకు ఒక 20,000 ఉండొచ్చు, వాడికి 20 lakhs ఉండొచ్చు, అంతే డిఫరెన్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ దాట్ అండి. అంటే జస్ట్ బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. అంటే చాలా మందికి ఏమవుతుందో తెలియట్లేదంట. అంటే నెక్స్ట్ మినిట్ అంటే ఆఫ్టర్ కోవిడ్ ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ అంటే ఫ్యామిలీస్లో చాలా మంది చనిపోయి, అంటే దానివల్ల ఏమైపోతుందంటే అప్పుడు నేను చూశాను చాలా మంది రియలైజ్ అవ్వటం,
అరే మా లాస్ట్ టైం మా మదర్ వాళ్ళు ఊర్లో ఉండిపోయారు. ఎందుకంటే సుబ్బు అని మా బచ్చలమల్లి డైరెక్టర్, సో హీ కుడెంట్ గో అండి. ఇక్కడ అప్పుడు చేశారు కాబట్టి వాళ్ళ మదర్ చనిపోయారు అప్పుడు కోవిడ్. అది ఉంటుంది కదండి, మనం అట్లీస్ట్ వి డిడ్ంట్ స్పెండ్ దట్ లాస్ట్ డేస్ విత్ హర్ అని ఉంటుంది కదండి. దట్ వాజ్ లైక్ ఆయన చాలా బాధపడుతుంటాడు ఇవాళ కూడా. అండ్ ఐ థింక్ కోవిడ్ తర్వాత వాట్ ఐ లెర్న్ ఏంటంటే I used to travel and COVID తర్వాత made a thing that I want to travel much more. Because you got to be happy with your family, you got to be happy with whatever you have, and antegane don't compare yourself with others. The day you start comparing yourself with others, you won't succeed in life. అక్కడ అయిపోతాం. సార్ మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన 5 మెంబర్స్ అంటే ఎవరి పేరు చెప్తారు సార్? ఫాదర్ అండి, రఘువరన్ గారు, కోవసర్ల గారు, కమల్ హాసన్ గారు. మా ఫాదర్ అంటే ఫర్ మీ అంటే ఎనీ కిడ్కి వాళ్ళ ఫాదరే కదండి హీరో. మా ఫాదర్ నాకు హీరో, మీ ఫాదర్ మీకు హీరో. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు తెలియదు హీరో అన్న వర్డ్ తెలియదు అండి. ఫస్ట్ ఫాదర్ హీరో మనకి. మనకి ఏదైనా కావాలని నాన్న వెళ్తాడు, నాన్న కొంటాడు, ఎనీథింగ్ హీస్ అ ప్రొవైడర్ కాబట్టి వాట్ ఎవర్ ఫస్ట్ హీరో. రఘువరన్ గారు నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఆయన వల్ల. అంటే శివ సినిమా చూసినప్పుడు కానివ్వండి, భాషా సినిమా చూసినప్పుడు వచ్చినాను. కానీ అంటే అక్కడ రజనీకాంత్ గారు దాన్ని ఎదురుగుండా ఎంత పెద్ద విలన్ ఉండాలంటే ఒక ఆవరా అంటే సన్నగా అటు చూడు ఇటు చూడు అంటే సన్నగా ఉండి ఆ వాయిస్ తోటి. అంటే పాత సినిమాలు చూస్తుంటే జగ్గు అంటే ఎస్ బాస్ అని ఎంత ఇంత చిన్నది, లేకపోతే ఇక్కడ ఘాట్లు ఇంత ఉండేవారండి. అలా కాదండి. అంటే రియల్ లైఫ్లో చాలామంది ఇప్పుడు అంత క్రూయల్ పీపుల్ ఐమ్ టాకింగ్ అబౌట్. అంత పర్సన్ లైక్ ఒసామా బిన్ లాడెన్ ఇట్స్ నాట్ దాట్ వెల్ బిల్ట్ అండి. వీరప్పన్ ఇట్స్ నాట్ దాట్ వెల్ బిల్ట్. సో నాకేంటంటే అందరూ ఎప్పుడు విలన్లు ఏంటి, ఎప్పుడు లావుగానే ఉండాలి, ఎప్పుడు ఇంత బాడీ వేసుకుని ఎంత 6 ప్యాక్ అంత కండలు వేసుకుని ఎందుకు ఉండాలి. దెన్ ఈ కేమ్ అండ్ ప్రూవ్డ్ ఇట్ రాంగ్ అండి. దట్ యాక్టర్ అది డైమెన్షన్ అలా కాదు, ఇలా కూడా చేయొచ్చు విత్ దిస్ యాక్టింగ్ తీసుకొచ్చానండి. సో ఆయన శివ చూసి ఎంత నేను అంటే నాకు నాగార్జున గారు అంత ఇష్టం. నాకంటే ఐ యూస్ టు లవ్ హిమ్ అండ్ ఆల్ హిస్ ఫిల్మ్స్ అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ ఐ వర్క్ ఒక ఫిల్మ్ చేశానండి ఆయనతో. దాని తర్వాత కోవసర్ల గారు టైమింగ్ అంటే ఒకరోజు శివశాస్త్రి అప్పుడు ఏదో అడుగుతుంటే లేట్ అయిపోయింది. ఎందుకమ్మా అంత త్వరగా వచ్చేసారు, లేట్గా ఉందంటే మనకి 8 అని చెప్పారమ్మా, 8కి వచ్చి కూర్చుందో. వాళ్ళు 2 తీసుకుంటారు, 10 తీసుకుంటారు, 11 తీసుకుంటారు, వాళ్ళ ఇష్టం. యాజ్ యాక్టర్గా మనం వచ్చేసాం, మన పని ఉండాలి. అండ్ బిహేవియర్ అంటే అక్కడ ఆవిడ ఆ టైంలో ఆవిడ కూర్చుని వండేసుకుని ఏదో రసం పెట్టుకుని నరేష్ రసం తీసుకొని అంటే ఇట్స్ నాట్ మదర్ని పక్కన పెడతానండి. ఆవిడ కామెడీ అండి. అంటే షీస్ ఫెంటాస్టిక్ యాక్టర్. సీరియస్నెస్ అంటే ఆవిడ ఎప్పుడు మన సీరియస్ రోల్స్ నాకు అదొకటి ఉండేదండి. మనకేమవుతుందంటే ఒక యాక్టర్కి ఒకటి వస్తే దాన్నే రుద్దేస్తూ ఉండే వాళ్ళ మీద. ఆవిడ అంత కామెడీ చేస్తుంది కదండి. ఆవిడ అసలు ఇంటెన్స్ రోల్ ఊహించుకోండి ఎంత బాగా చేస్తుందండి. అంటే సో నాకు ఆవిడ అంటే చాలా ఇష్టం. అంటే టైమింగ్ అంటే నాకు ఇన్ఫ్లుయెన్స్. కమల్ హాసన్ గారు అంటే ఆబ్వియస్లీ అంటే ఆయన చేసిన రోల్స్. నేను మొన్న కూడా అదే మా ఫ్రెండ్స్తో చెప్తుంటే అంటే ఎలా ఉంటుందిరా లైఫ్ అంటే ఇప్పుడు కమల్ హాసన్ గారు కూర్చుని ఆయన ఎప్పుడన్నా బోర్ అంటే కోవిడ్ టైంలో టైం పాస్ అవ్వట్లేదు కదా, పాత సినిమాలు చూసుకుందాం నా దశావతారం చూస్తుంటే ఎందుకు 10 క్యారెక్టర్లతో ఆపేసాను, ఇంకొక 2 క్యారెక్టర్లు ఎందుకు చేయలేదు, 12వ క్యారెక్టర్ ఎందుకు పెట్టకూడదు అని ఆలోచిస్తుంటాను నేను. అంటే టెక్నాలజీ అప్పు రాజా ఆ సినిమా గుర్తుంది కదా, అప్పుడు చదువు ఇంత లిల్లీపుట్లాగా అసలు ఎలా చేసాడు. ఇవాళకి చాలా అడ్వాన్స్డ్ అంటే అడ్వాన్స్గా అంటే మైకిల్ మదన్ కామరాజు కానివ్వండి, తెనాలి కానీ అంటే వేరియేషన్ ఆఫ్ సినిమా. పక్కన హీరామ్ చేస్తాడు, ఇంకో పక్కకు వచ్చి తెనాలి అంటాడు. అంటే క్యారెక్టర్ అంటే ద మూవీస్ ఈస్ డన్ ప్రాస్థెటిక్ కానివ్వండి. నాకు బాగా నచ్చిన సినిమా అయింది. అంటే ఆ సినిమాని ఇప్పుడు మళ్ళీ చూడదలుచుకోలేదు, ఒక్కసారి చూసాను. ఇంకా అది వస్తే కూడా టీవీ దగ్గరకు వచ్చినా కూడా పారిపోయి ఉండండి. మహానది అని ఒక సినిమా. ఓకే, అసలు అది చూసి ఐ డిడ్ంట్ ఈట్ ఫర్ 3 days. అంటే దట్ మూవీ క్యారీడ్ దట్ మచ్ వెయిట్. అన్బేషిబం అని ఒక సినిమా ఉంటుంది, మాధవన్ ఆయన చేశారు, వెళ్ళిపోతుంది. సో అసలు యాక్టర్గా అంటే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా అనుకుంటాను సినిమా గురించి. ఎవ్రీథింగ్, ఎవ్రీ డిపార్ట్మెంట్, ఈజ్ అ సింగర్, ఈజ్ అ డైరెక్టర్, ఈజ్ అ రైటర్, కెమెరామెన్, ఎవ్రీథింగ్ వాట్ నాట్. ఈజ్ లైక్ ఒక క్రాఫ్ట్ మీద పట్టి ఉండటం ఓకేనండి, అన్ని క్రాఫ్ట్ మీద పట్టి ఉండటం కూడా. అంటే సీజీలు ఎప్పుడు లేని టైంలో ఆయన స్టార్ట్ చేశాడండి. ఆయన ప్రాస్థెటిక్ బామనే సత్యభామని అప్పుడు స్టార్ట్ చేశాడు ఆయన. సో ఆల్ దీస్ థింగ్స్ అండి. బ్రెయిన్ ఎట్లా పని చేస్తుంటది, ఎట్లా మేనేజ్ చేస్తారు అన్ని థింగ్స్ ని. మ్యాజిక్ అది కొత్తగా ఎంత ఇన్నోవేటివ్గా చేయాలి. ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తుంటే వి రూల్ అవుట్ థింగ్స్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఇది పాసిబుల్ కాదు, దాన్ని ఎందుకు పాసిబుల్ కాదు అనేది ఉంటుంది చూసారండి. మీకు మొన్న ఎందుకంటే తగ్ లైఫ్లో ఉంటుంది, తగ్ లైఫ్లో మీకు అనౌన్స్మెంట్ వీడియో ఉంటుంది, వర్డ్ చూడండి అన్ని రివర్స్లో వెళ్తుంటుంది. దాన్ని జనరల్గా మామూలుగా చేస్తుంటారు, టైమింగ్ పెడితే అది వస్తుంటుంది. మీరు మొత్తం చూస్తే రివర్స్లో చేసాడు. అంటే ఆయన
ఆ కెమెరాకి ఛాలెంజ్ చేస్తున్నాడు అండి ఆయన. అన్ని రివర్స్ అంటే ఇప్పుడు నా పేరు వాన అంటే అది రివర్స్లో చెప్తుంటాడు. లాస్ట్లో తుప్పాండి వేలాదం మీద వస్తుంది కదండి, చూడండి మీరు ఒకసారి పెట్టుకుని. ఐ థింక్ వన్ ఆఫ్ ద పొటెన్షియల్ పర్సన్ అండి. సూపర్. 5th person నా పాప అండి. వా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎంత కోపంగా ఉన్నా మా స్టాఫ్ కూడా చాలా తెలివైన వాళ్ళండి. నాకు ఎప్పుడైనా చాలా అంటే కాస్ట్యూమ్స్ రాదు, ఒక పక్కన టైం అయిపోతుంటుంది, లేట్ అయిపోతుంటుంది. ఎస్పెషల్లీ మనకి ఏమవుతుందంటారండి మ్యాజిక్ లైట్ అంటారు 5:30 to 6 గోల్డెన్ అవర్. ఆ టైంలో ఏంటంటే మనకి అది 15 minutes ఉండొచ్చు, 10 minutes చాలా ఫాస్ట్గా అవుతుంటుంది. మాస్టర్ ఇప్పుడు ఎవరో ఒక డైరెక్టర్ వచ్చి సడన్గా మానిటర్లు తీయాలి, టైం బాగుంది వేసుకున్నాం, ఈడేమో ఇస్త్రీ చేస్తుంటాడు, అది రాదు, ఎక్కడరా అంటూ ఉంటారు. అక్కడేమో అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేస్తారు, సార్ రెడీ సార్ షార్ట్ అయిపోతుంది, సన్లైట్ అయిపోతుంది అంతా ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ ఉంటాయి కదండి. అయిపోయిన తర్వాత అలాంటిటప్పుడు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మా పాపకు ఫోన్ చేసి మా ఇంటికి, డాడీ కొంచెం సీరియస్గా ఉన్నారు ఒకసారి చేయంటే అది ఫోన్ చేసి డాడా వినయ్ కమింగ్ హోమ్ అంటుంది. ఇంకా 2 నిమిషాలు, లేకపోతే దాని పేరు తీసుకొచ్చేస్తే ఇంకంతేనండి. ఎంత కోపంగా ఉన్నా కూడా అంటే ఐ కాంట్ షౌట్ బిఫోర్ అండ్ ఐ డోంట్ హర్ట్ మీ సీయింగ్ షౌట్. ఎవరన్నా ఫోన్ అరుస్తూ కూడా భయపడిపోతుంటుంది. వీళ్ళు చాలా తెలివిగా ఏదన్నా ఉంటే తను తీసుకొచ్చి పెడుతుంటారు. సూపర్ సార్. ఐ కెన్ సీ ఇట్ ఇన్ యువర్ ఐస్ సార్, ద బాండ్. మా ఇంట్లో ఏంటంటే అందరూ హీరో కావాలి అబ్బాయి పుడతారు, జనరల్గా ఉంటుంది కదా హీరో. నేను అంటూ ఉండేవాడు మా వైఫ్, నాకు అమ్మాయి కావాలి, వద్దు అబ్బాయి వద్దు, నాకు అమ్మాయి కావాలి, నాకు ఆడపిల్లే కావాలి. ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు అంటే మా కజిన్స్ ఆల్మోస్ట్ అందరూ మాకు కజిన్ సిస్టర్ ఒక అమ్మాయి ఉందండి, అందరు అబ్బాయిలేనండి. అదేంటంటే అసలు టోటల్గా ఏదో బాయ్స్ స్కూల్లో ఉండేది మాకు. సో మాకేంటంటే చెల్లెలు కానీ అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా. సో అది చిన్నప్పటి నుంచి ఆ సిస్టర్ మిస్ అయిన ఫీలింగ్ ఉందండి ఆల్ ద టైమ్. ఐ వాంటెడ్ టు హ్యావ్ అ సిస్టర్. సో అలా ఉండేదండి. దాని తర్వాత ఆడపిల్లలు అంటే ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ అండి, మహాలక్ష్మి అంటారు కదా అంత. అండ్ ద బాండ్ ఎస్పెషలీ విత్ అబ్బాయిల కంటే అమ్మాయిలు ఐ థింక్ నేను లవ్ ద పేరెంట్స్ మచ్ మోర్. ఓన్లీ థింగ్ అంటే అబ్బాయిలు ఎక్స్ప్రెస్ చేస్తారు, అమ్మాయిలు చేయరు, అబ్బాయిలు చేస్తారు. అబ్బాయిలు చేయరు, అమ్మాయిలు చేస్తారు కదా సార్. జనరల్గా అబ్బాయిలు కూడా నాన్న నువ్వు అంటే ఇష్టం, అమ్మను అంటే జనరల్ చెప్తారండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తెలిసి జీవితంతో మాట్లాడుతూ ఉంటారు. వేరే ఇంటికి వెళ్ళినా కూడా దే కేర్ అబౌట్ దే పేరెంట్స్ కదా. అంటే ఇప్పుడు మీకు ఎవరిని ఉంటే ఎలా ఉంది పోనావా మందులు వేసుకున్నా పెట్టేస్తారు. వాళ్ళు ఫోన్ చేసి 10 అయింది, ఈ టైం మెడిసిన్ వేసుకో అని కొంచెం మోర్ కేర్ ఉంటుందండి. వాళ్ళు అది ఎక్కడున్నా అనకాపల్లిలో ఉన్నా అలా చేస్తారండి, అమెరికాలో ఉన్నా కూడా ఫోన్ చేసి ఆ టైంకి అలారం పెట్టుకుని ఇదిగో ఈ టైం మందులు వేసుకో. సో ఐ థింక్ అది అబ్బాయిలకు రాదండి. ఐ థింక్ అబ్బాయిలకి ఏమవుతుందంటే వి కాంట్ నాన్న ఐ లవ్ యూ అని ఎక్స్ప్రెషన్ అదే మీరు అన్నట్టు నాకు అబ్బాయిలకి అది ఒక ప్రాబ్లం అండి. వాళ్ళకి ప్రేమ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ ఐ లవ్ యూ అంటే అంటారు. ఏం చేసి అదే అమ్మాయి అనుకోండి ఐ లవ్ అంటే అమ్మ బంగారం ఐ లవ్ యూ అంటారు, కానీ అబ్బాయి అంటే ఐ లవ్ అంటే ఏదో పని చేసి వచ్చావు అప్పుడు ఏం వేస్తున్నా బ్యాండ్ అంటారు. మీరు కామెడీ నుంచి క్రైమ్ థ్రిల్లర్కి షిఫ్ట్ అయిపోతున్నారు అంటే నెక్స్ట్ వచ్చే ఆల్కహాల్ కూడా. సో ఇది బై చాయిస్ తీసుకుంటున్నారా లేకపోతే ఎట్లా సార్? అంతే, ఆల్కహాల్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్ అండి. దిస్ ఇస్ లైక్ మోర్ అంటే చాలా మంది ఎందుకంటే పొలిమేరా డైరెక్టర్ చేశాడు కాబట్టి అంటే వాళ్ళు ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ కాబట్టి ఎవ్రీవన్ థింగ్స్ ఇట్స్ గోయింగ్ టు బి అంటే ఏదో చేతబడులు హారర్ అని అనుకుంటున్నారు, కానీ ఇట్స్ నథింగ్ టు డూ విత్ దాట్. ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. పారానార్మల్ యాక్టివిటీస్ ఉంటాయి చూస్తే జనరల్గా దాని టింజ్ ఉంటుందండి. ఓకే ఓకే, నాట్ హారర్ వేర్ అండి, పారానార్మల్ యాక్టివిటీస్ ఆ టింజ్తో చేస్తుంది సినిమా అండి. అండ్ కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చిందండి. అంటే ఇంటర్వల్ వాజ్ లైక్ అంటే ఐ వాజ్ షాక్డ్ అండ్ మల్టీ లేయర్స్ అండి. ఒక పజిల్ లా ఉంటుందండి. ఈ సాల్వ్ అయ్యేటప్పటికి ఓకే దీనికి ఆన్సర్ వస్తుంది అనుకునేటప్పుడు ఇంకో పజిల్ స్టార్ట్ అవుతుంది. హుక్ చేసి పెట్టారు జనాలు అట్లా, దానికి ఆన్సర్ వచ్చేదాకా దీనికి రాదు. ఓకే ఓకే, సో ఇట్ గోస్ దాట్ వే అండ్ డెఫినెట్గా మీరు అంటే ఎంత అనుకున్నా కూడా యూ వోంట్ గెస్ హూ ద విలన్ ఇస్. ఏదో జరుగుతుంది, నీడే ఉంటాడు అంటే పీపుల్ని అలా డైవర్ట్ చేసి అటు తీసుకెళ్ళి అంతే కదండి. వాళ్ళు అనుకున్నది జరగాలి, కానీ వాళ్ళు అనుకున్న టైంలో జరగకూడదు అంటే. సో అది దట్స్ వాజ్ అ థింగ్ అండి ఫస్ట్ చెప్పగానే. అండ్ ఆల్కహాల్ ఇస్ అగైన్ అ వ్యాకీ థింగ్ అండి. ఇట్స్ లైక్ దాట్ ఇస్ లైక్
జోకర్ మీట్ సైకో, ఓకే. అది ప్యాటర్న్ వేరండి. డార్క్ కామెడీ అంటారు చూసారు, ఆ స్పేస్ లో ఉంటదండి అసలు. అయితే ఇప్పుడు ఇన్ని రోజులు ఫ్యామిలీ కామెడీ, లైట్ కామెడీ, ఇప్పుడు డార్క్ కామెడీ ఇప్పటివరకు చేయలేదు. అదే చెప్తున్నాను కదా, ఐఎమ్ డూయింగ్ థింగ్స్ విచ్ ఐ డోంట్ డూ ఇట్ అండి. సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పటివరకు నా 64 ఫిల్మ్స్ ఎప్పుడు చేయలేదు కాబట్టి అదొక తోలే రైల్వే కాలనీ డబ్బిన్ రైట్ ఫిల్మ్ అని. అది వచ్చేటప్పటికి నేను అన్ని జానర్స్ చేశాను. హారర్ కామెడీ చేశాను, స్పూఫ్ కామెడీ చేశాను, స్లాప్స్టిక్ కామెడీ చేశాను, అన్ని చేశాను. డార్క్ కామెడీ చేయలేదు. అయితే ఓకే, దాట్స్ అగైన్ డిఫరెంట్ థింగ్. అది కొత్తగా ఉంటుంది, అంటే కామెడీ ఉంటుంది, బట్ డార్క్ గా ఉన్న కామెడీ చాలా మంది అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలా మందికి నచ్చుతుందండి. అది ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మీరు సార్ మీరు అనిల్ గారివి పొలిమేర 1, పొలిమేర 2 రెండిట్లో ఫస్ట్ ఏజ్ చూసారు సార్? నేను అసలు ఏమీ చూడలేదండి. మన షూటింగ్ లో ఉంటామో లేకపోతే కుదరలేదండి ఆ సినిమా. నాకు వచ్చి కథ చెప్పిన తర్వాత అదే అసలు ఓకే కథ చెప్పారు. అసలు బేసిక్గా కథ బాగా చెప్పాడు, ఎలా తీస్తారు ఉంటుంది కదా. అప్పుడు వెళ్ళి ఒకే రోజు నైట్ కూర్చుని ఫినిష్ బోత్ ద థింగ్స్ అండి. అంటే నేను అదే అడిగా కామాక్షిని ఒకరోజు, అదే అనిల్ గారిని, హౌ డూ యూ మీట్ అంటే, బికాస్ సీజ్ డెంటల్ డాక్టర్ అండి. ఆయన వచ్చి వేరే చోట చేశారు అండ్ మీ అమ్మాయి వచ్చి చైనాలో చదువుకుని వచ్చింది టు వర్క్ ఇన్ అపోలో. లైక్ డిడ్ యూ మీట్ సమ్వేర్ ఇన్ ద హాస్పిటల్ అంటే, లేదండి వీ హ్యావ్ అ గ్రూప్ ఫేస్బుక్లో వాటిలో వి మేడ్ అ గ్రూప్ అండ్ డాక్టర్స్ హూ వాంట్స్ టు బికమ్ ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళందరూ గ్రూప్ పెట్టుకున్నారంట. ఆ గ్రూప్ లో కలిసారంట వాళ్ళు. సో దెన్ వాళ్ళప్పుడు స్టార్టింగ్ పొలిమేర అనుకుంటే ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఎ టీమ్ అని షీ జాయిన్. దెన్ దట్స్ హౌ దే గాట్ టు నో ఇట్. ఒక లైక్ మైండ్స్ కలవడానికి వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళకు ఉన్న రిసోర్సెస్ ఏంటి. ఇప్పుడు నాకు ఎవరు పెద్దోళ్ళు ఇచ్చారు అపాయింట్మెంట్, సో నాకంటూ టీం ఉంటే అలాంటి ఇప్పుడు డాక్టర్స్ లో ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్నారా అలాగ ఒక 4-5 యాడ్ అయ్యారండి దాంట్లో. దెన్ దే స్టార్ట్ వర్కింగ్ అలాగా. సార్ ఓవరాల్ ఈ మూవీ మేకింగ్ ప్రాసెస్లో మీకు టఫెస్ట్ ఆర్ ఛాలెంజింగ్గా అనిపించిన ఏదైనా సీన్ కానీ సీక్వెన్స్ కానీ ఉందా? క్లైమాక్స్ సీక్వెన్స్ అండి, ఏమంటారంటే ఫైట్ ఒకటి చేస్తాం, దానికి బాగా అంటే దెబ్బలు తగిలి అన్నీ బాగా జరిగి అంటే అంటే పెయిన్ఫుల్ ఒక 20 days ఉండిపోయింది. అది అన్న కాశ్మీర్ థింగ్ అనుకుంటాండి. ఎందుకంటే లోతుకి ఇక్కడ దాకా వెళ్ళిపోతూ ఉండేదండి మంచులోకి. మనం అనుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది కానీ మంచు లోపల అక్కడ ఉంటే చలికి తట్టుకోలేమండి. అండ్ షూ లోపలికి వెళ్ళిపోతుంటుంది, ఆ సాక్స్కి షూకి మధ్యకి వెళ్ళిపోతుంటుందండి. అది మనం తీయలేం ఐసు, అంటే కూరిపోతే ఇక్కడ దాకా వెళ్ళిపోయేదండి లెగ్. సో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అండి. అప్పటి వరకు చాలా అంటే ఇదిగా ఉండేది, సన్నీగా ఉండేది, చాలా బాగుంది అనుకుంది. ఒక 5 నిమిషాల తర్వాత తక్కువ చూస్తే మబ్బులు వచ్చేసి మొత్తం అంతా చిన్న గాలి వచ్చేస్తుండేది. మన జనరల్గా ఏం చేస్తుంటే వాల్యూస్ మధ్య చేస్తాం కదండి, అంటే కనిపించారండి. సో అక్కడ ఏం ఉండదండి వాల్యూస్. సో కొడితే అందరూ ఇంకా బ్లాక్ క్లాత్లు కప్పేసుకుని ఏది కుదిరితే అదండి, లేకపోతే పక్కన ఇలా కూర్చుని అందరూ. సో అది కూడా ఏంటంటేనండి, మేము ఉన్న హోటల్ కాడి నుంచి దాదాపు ఒక 20 kilometers పైకి వెళ్తే కానీ అది స్కీ బైక్స్ ఉంటాయి చూస్తారు, దాంట్లో వెళ్ళేవాళ్ళం. అక్కడ అసలు ఏమి ఉండేది కాదు, మనిషి కనిపించేవాడు కాదు. అండ్ ఏదో కాఫీ టీ ఏదో కొంచెం వేడివేడిగా తాగాలన్న అసలు ఎంత ఫ్లాస్క్లో పెట్టుకొచ్చినప్పుడు కూడా అలా తీసిపోసేటప్పుడు చల్లబడిపోయేదండి. సో ఐ థింక్ ఫిజికల్గా అంటే రెండేనండి. మీకు అంటే స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ కూడా డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పారు. సో ఒకవేళ డైరెక్ట్ చేస్తే వాట్ కైండ్ ఆఫ్ జానర్ యూ విల్ సెలెక్ట్ సార్? సంథింగ్ లైక్ లవ్ స్టోరీ అండి, ఇంటెన్స్ లవ్ స్టోరీ, సంథింగ్ లైక్ 7J బృందావన్ అలాంటిది ఏదన్నా ఉంటుంది. You want to act? I don't want to. Why? I don't want to act when I'm directing. ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే when you start writing for yourself, మన చేయాలనుకున్నాయి మనసులో ఉన్న కోరికలన్నీ బయటకు వస్తాయండి. అది నేను అప్పుడు ఏమవుతుందని మనం నా మీద ప్రేమ, నేనే డైరెక్టర్ కాబట్టి మనం ఎక్కువ రాసేసుకుంటాం, అంటే వన్ సైడెడ్ అయిపోతుంది. ఓకే ఓకే. నేను జెన్యూన్గా ఇప్పుడు ఒక హీరో ఇంకొక అబ్బాయి కొత్త అబ్బాయి అని రాసుకుంటే నాకు ఆ హీరో లిమిటేషన్ ఎంతవరకు ఉంటుందో నాకు తెలుసు, నా కంట్రోల్ ఉంటుందండి. నేనే హీరో అయిపోయాను అనుకోండి, ఆ క్యారెక్టర్ని పెంచేసుకుంటూ ఉంటాం. సో అండ్ ఇట్స్ టఫ్ జాబ్ ఆల్సో అండి డైరెక్ట్ అండ్ యాక్టర్. చాలా మంది చేస్తారు, ఇట్స్ నాట్. బట్ నాకేంటంటే ఓన్లీ నేను డైరెక్షన్ చేసినప్పుడు ఓన్లీ ఐ నీడ్ టు బీ ఇన్ కంట్రోల్ ఆఫ్ మై, అంటే ఆ డైరెక్షన్ థింగ్ తప్ప ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ప్రాబ్లీ ఐ షో దెమ్ అట్లా యాక్ట్ చేసి చూపించు, బికాజ్ యాక్టర్ ప్రొఫెషన్ కాబట్టి డెఫినెట్గా నేను అనుకుంటున్నాను నువ్వు ఇలా చేయి అని చెప్పొచ్చు, అది చేసి చూపిస్తాను కానీ బట్ ఐ డోంట్ వాంట్ టు యాక్ట్ ఐమ్ గోయింగ్ టు డైరెక్ట్ అండి. Did you write the script and రాస్తున్నాను. అంటే ఇప్పుడు ఆడియన్స్కి గుర్తున్నది సినిమాలు చేయాలి అంటే నేను అంటే వాళ్ళకి నచ్చి వాళ్ళకి ఏదైతే ఎక్సైట్. కొన్ని సినిమాలు ఉంటాయి లవ్ స్టోరీస్ డెఫినెట్గా, ఎందుకంటే ఎప్పుడు ఒక 16 years అబ్బాయి అమ్మాయి ఏదో ఒక టీన్ స్టోరీస్ కానివ్వండి, మీకు ఒక అలాంటిది ఎప్పుడు ఇంటర్ కాలేజ్లో లవ్ లేకపోతే బిగినింగ్ కాలేజ్ లవ్ అన్నది ప్రతి అంటే ఎందుకు కామన్ అంటేనంటే అది ఎప్పుడు బోర్ ఎందుకు పట్టదంటే ప్రతి జనరేషన్ లో జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. 12A రైల్వే కాలనీ, ప్రతి కాలనీలో ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి, బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.
వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్లు ప్రొవైడ్ చేస్తున్న హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్ని ఒకే చోట కంపేర్ చేసుకొని మీకు ది బెస్ట్ అనిపించిన హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్సే తీసుకోవచ్చు.